Yes, friends. Is my voice is audible, friends? No problem. Any disturbance from my side? No, sir. No, No, sir. sir. Yeah. Yeah. Okay. Thank you. Thank you so much. Good. Okay. Good. So, okay. ఓకే చూద్దాం ఇప్పుడు రియాలిటీలో మనం చూద్దాం అసలు ఏంటనేది మనం ఆల్రెడీ చూస్తే స్క్రిప్టింగ్ సో స్క్రిప్టింగ్ అంటే ఏం లేదు స్క్రిప్టింగ్ అంటే ఏం లేదంటే సింపుల్ గా చెప్పాలంటే చాలా ఈ డెడ్ ఈజీగా చెప్తాను నేను స్క్రిప్టింగ్ అనేది డెడ్ ఈజీగా చెప్తాను ఓకే ఎలా చూడండి మనకి యాక్చువల్ గా స్క్రిప్టింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు సపోజ్ కమాండ్ ఉంది కమాండ్ నెంబర్ 1 కమాండ్ నెంబర్ 2 సో కమాండ్ నెంబర్ 3 కమాండ్ నెంబర్ 4 లైక్ దిస్ సో ఈ కమాండ్స్ ఏదైతే 4 కమాండ్స్ ఉన్నాయనుకుంటే ఈ 4 కమాండ్స్ ని మనం 4 సార్లు ఎగ్జిక్యూషన్ చేయాలి అందుకోసం 4 సార్లు ఎగ్జిక్యూషన్ అనేది మనకి టైం వేస్ట్ అయింది అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ 4 కమాండ్స్ తీసుకొచ్చి ఒక ఫైల్లో స్టోర్ చేస్తాం ఇది ఫైల్ యాక్చువల్ ఎస్ 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 ఇది ఫైల్ సో ఎప్పుడైతే ఈ 4 కమాండ్స్ ఈ ఫైల్లో స్టోర్ చేశానో అంటే ఎట్లాగా కమాండ్ నెంబర్ 1 కమాండ్ నెంబర్ 2 కమాండ్ నెంబర్ 3 కమాండ్ నెంబర్ 4 కమాండ్ నెంబర్ 5 dash 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 so many commands are available this is called a series of commands a sequence of commands like a group of commands ఇలాగా మనం ఏ భాష అయినా మాట్లాడుకో ఇలా ఇలా గ్రూప్ ఆఫ్ కమాండ్స్ సిరీస్ ఆఫ్ కమాండ్స్ సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్ దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ స్క్రిప్ట్ దిస్ ఇస్ కాల్డ్ స్క్రిప్ట్ అది యాక్చువల్ గా సో ఎప్పుడైతే మనం ఈ ఫైల్లో ఇలాంటి కమాండ్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్ కమాండ్స్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ రాసాము కమాండ్స్ రాసాము దాన్ని మనం స్క్రిప్ట్ అంటాం ఆ స్క్రిప్ట్ ఉన్న ఫైల్ ని మనం ఏమంటామంటే స్క్రిప్ట్ ఫైల్ అని పిలుస్తాం స్క్రిప్ట్ బట్ మనం లైనెక్స్ మిషన్స్ లో మనం ఏ స్క్రిప్ట్ రాస్తామంటే బ్యాష్ బిఏఎస్హెచ్ బ్యాష్ బ్యాష్ అనేది మనం రాసే స్క్రిప్ట్ యాక్చువల్ గా బ్యాష్ స్క్రిప్ట్ ఎందుకంటే లైనెక్స్ ఇప్పుడున్న మోడర్న్ ఏదైతే లేటెస్ట్ లైనెక్స్ ఫ్లేవర్స్ ఉన్నాయో లేటెస్ట్ లైనెక్స్ ఫ్లేవర్స్ అంటే లేటెస్ట్ లైనెక్స్ ఫ్లేవర్స్ అని నేను మాట్లాడుతున్నా సో లేటెస్ట్ లైనెక్స్ ఫ్లేవర్స్ అనేవి బ్యాష్ స్క్రిప్ట్ ని సపోర్ట్ చేస్తాయి సార్ లేటెస్ట్ లైనెక్స్ ఫ్లేవర్స్ అంటే ఏంటి సార్ మాకు తెలియదు ఎస్ అవే అమెజాన్ లైనెక్స్ ఎస్ ఎస్ రెడ్ హాట్ లైనెక్స్ ఎస్ రెడ్ హాట్ లైనెక్స్ అమెజాన్ లైనెక్స్ ఉబుంటు ఎస్ సార్ నా ఉబుంటు ఇవన్నీ ఏంటి ఫ్లేవర్స్ బాస్ సెంటోయస్ డిబేన్ ఎస్ సుసే కాలీ లైనెక్స్ దీస్ ఆర్ ఆల్ ఎస్ ఫ్రెండ్స్ లేటెస్ట్ లైనెక్స్ వర్షన్స్ ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అనుకోండి అలాగా బ్యాష్ స్క్రిప్ట్ ని అవి సపోర్ట్ చేస్తాయి బ్యాష్ సింపుల్ వెరీ వెరీ సింపుల్ బ్యాష్ అయితే ఇది కాకుండా ఇంకోటి ఉంది అంటే బ్యాష్ అంటే ఏంటి తెలుసా బార్న్ అగైన్ షెల్ బార్న్ అడ్వాన్స్ షెల్ బార్న్ అగైన్ షెల్ ఇది బ్యాష్ అంటే అయితే కొంతమంది ఎస్హెచ్ ఉంది ఎస్హెచ్ అంటే ఏంది షెల్ అని అర్థం ఎస్హెచ్ అనేది షెల్ అంటే అది బోర్న్ షెల్ అంటారు దాన్ని ఎస్హెచ్ కానీ దాని పేరు బోర్న్ షెల్ యాక్చువల్ గా ఈ 2 రకాల షెల్ అన్నమాట చెప్పాను కదా షెల్స్ ఆర్ దేర్ ఆర్ సో మెనీ షెల్స్ టైప్స్ ఆర్ అవైలబుల్ ఇప్పుడు మీరు యాక్చువల్ గా క్యాట్ రాసి ఈటీసీ రాసి ఎస్హెచ్ఈఎల్ఎల్ఎస్ షెల్స్ అనే కమాండ్ మీరు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ షెల్స్ వస్తాయి టోటల్ గా లిస్ట్ ఆఫ్ షెల్స్ లో మనకు కనపడేది ఏంది ఎస్హెచ్ అని కనపడింది దాని కింద వరుసలో బ్యాష్ కనపడింది ఆహా అంటే ఎస్హెచ్ అనేది ఇది ఒక టైప్ బ్యాష్ అనేది ఇది ఒక టైప్ దిస్ ఇస్ వాట్ ఓల్డ్ అనుకో దిస్ ఇస్ న్యూ అనుకో లేటెస్ట్ అనుకో సో ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న ఏదైతే ఉందో స్క్రిప్టింగ్ బ్యాష్ లోనే నడుస్తూ ఉంటుంది అంటే మరి ఎస్హెచ్ లో నడవదా ఎస్హెచ్ అంటే ఏమంటారు దాన్ని బోర్న్ షెల్ అంటారు బోర్న్ షెల్ వాడు అట్ట పెట్టాడు దాని పేరు బోర్న్ షెల్ బ్యాష్ ని ఏమంటారు బోర్న్ అగైన్ షెల్ ఇంకా చాలా టైప్స్ ఉన్నాయా ఎస్ ఉన్నాయి కదా టీ షెల్ కే షెల్ జెడ్ షెల్ ఎఫ్ షెల్ ఓ సో మెనీ షెల్స్ ఆర్ అవైలబుల్ అంటే మనం చెప్పాను కదా టర్బో సి షెల్ కే షెల్ ఆ షెల్ ఇయో చాలా షెల్ కానీ మనం రాసే షెల్ ఏంటంటే బ్యాష్ బోర్న్ అగైన్ షెల్స్ రాస్తాం ఇది కాదు ఎస్హెచ్ కాదు బ్యాష్ ఇప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి బ్యాష్ ఇవన్నీ టైప్స్ అనమాట యాక్చువల్ గా సో మీరు తెలియాలంటే క్యాట్ రాసి ఈటీసీ రాసి షెల్స్ ఎస్హెచ్ఈఎల్ఎల్ఎస్ అని టైప్ చేస్తే చాలు మొత్తం డిస్ప్లే అవుతాయి మీకు అట్లా అన్నమాట బ్యాష్ గుర్తుపెట్టుకోండి బ్యాష్ సో ఇది యాక్చువల్ గా
సరే సార్ బానే ఉంది. బ్యాష్ అనేది ఇప్పుడు మనం స్క్రిప్టింగ్ అనేది బ్యాష్ స్క్రిప్ట్ సార్. అంతేనా? అంతే. స్క్రిప్టింగ్ అంటే నీవు స్కిల్ సెట్ అనే ప్లేస్‌లో స్కిల్ సెట్, స్కిల్ సెట్, స్కిల్ సెట్ రాయాలి. స్కిల్ సెట్ అని రాయాలి. ఆ స్కిల్ సెట్‌లో స్క్రిప్టింగ్, స్క్రిప్టింగ్ నీకేమొచ్చు? బ్యాష్ వచ్చు అని రాయి. అట్లా. స్కిల్ సెట్‌లో స్క్రిప్టింగ్ ఉంటది గదా! అక్కడ నీకు బ్యాష్ వచ్చు రాయి. లేదు ఇంకొంచెం ఎట్లా ఇంకో నీ ఇష్టం. ఓకేనా? అట్లా స్కిల్ సెట్‌లో నువ్వు యాడ్ చేసుకోవాలి ఆ పాయింట్. సరే. ఓకే సార్ బానే ఉంది. మరి స్క్రిప్ట్ అనేది ఫైల్‌లో రాస్తాం బాగానే ఉంది. సార్ మరి ఈ స్క్రిప్ట్ అనేది ఫైల్‌లో రాస్తే ఏదన్నా ఇ ఇ ఇది ఏదైనా సరే ఈ ఫైల్‌కి ఎక్స్‌టెన్షన్ అలాంటివి ఏమైనా ఉండాలా? ఏంటి? ఉండాలి. ఉండాలి. తప్పకుండా ఉండాలి. ఎందుకు? బేస్డ్ ఆన్ ద ఎక్స్‌టెన్షన్ ద సిస్టమ్ విల్ రికగ్నైజ్ యూ బాస్. బేస్డ్ ఆన్ ద ఎక్స్‌టెన్షన్ ద సిస్టమ్ విల్ రికగ్నైజ్ యూ. అర్థమైందా? అంటే ఏం లేదు సింపుల్‌గా చెప్పాలంటే ఇదిగో మీకు డాట్ ఎంపీ3 ఉందబ్బా! ఎంపీ3. డాట్ ఎంపీ3, డాట్ ఎంపీ4 ఉంది. ఓకే. డాట్ ఎంపీ3, డాట్ ఎంపీ అవునా? సో, యాక్చువల్‌గా మనం డాట్ ఎంపీ3, డాట్ ఎంపీ4 అనేది ఎట్లా డాట్ ఎంపీ3 అంటే అరేయ్ బాబు ఇది ఆడియోరా అంటున్నాం. ఆహా! ఆడియో. డాట్ ఎంపీ4 అంటే అది వీడియోరా అంటున్నాం. ఓకే. డాట్ డీఓసీఎక్స్ అంటే ఏ బాబు దిస్ ఈస్ ద టెక్స్ట్ డాక్యుమెంట్, టెక్స్ట్ ఫైల్ అంటున్నాం. డాట్ టీఎక్స్టీ ఉందనుకో ఏయ్ కంప్లీట్‌గా టెక్స్ట్ డాక్యుమెంట్ అమ్మ. డాట్ పీడీఎఫ్ అంటే ఇది పీడీఎఫ్ డాక్యుమెంట్ అమ్మా. పీడీఎఫ్ డాక్యుమెంట్ అంటే ఏంది? పోర్టబిలిటీ డాక్యుమెంట్. దట్ మీన్స్ వాట్ ఇట్ కంటైన్స్ నంబర్ ఆఫ్ పేజెస్. యెస్, యెస్, యెస్. మల్టిపుల్ పేజెస్. దాన్నే మనం పీడీఎఫ్ అంటాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ లైనెక్స్‌లో కూడా నువ్వు బాష్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ద ఫైల్ ఎక్స్‌టెన్షన్స్ మస్ట్ బి డాట్ ఎస్‌హెచ్. ఓహో! అంటే స్క్రిప్ట్ ఫైల్ ఎక్స్‌టెన్షన్ ఏముండాలా? ఎస్‌హెచ్ కంపల్సరీగా ఉండాలి. యూ మస్ట్ స్పెసిఫై డాట్ ఎస్‌హెచ్. డాట్ ఎస్ఎస్హెచ్ అంటే నేమ్ ద ఫైల్ నేమ్ ఎనీథింగ్ నో ప్రాబ్లమ్. బట్ ద ఫైల్ ఎక్స్టెన్షన్ మస్ట్ బి డాట్ ఎస్హెచ్. ఆహా! ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఫైల్ ఉందబ్బా! ఇది ఫైల్. దీన్ని మనం ఎట్లా రాసామంటే జస్ట్ సపోజ్ ఫైల్1 అని రాసాం. ఓకే. కానీ ఫైల్1 అని మనం గతంలో రాసేవాళ్ళమే. కానీ ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఫైల్1 రాస్తే కుదరదు. మీరేం చేయాలా? ఇదిగో ఫైల్1 డాట్ ఎస్హెచ్ రాయాలా. ఓకే. సో దట్ దే విల్ రికగ్నైజ్. యెస్. విఐఎం ఫైల్1 డాట్ ఎస్హెచ్ అని ఫైల్ ఓపెన్ చేయాల. అలా ఫైల్ ఓపెన్ చేయాలి. అలా ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత యెస్ ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ రాయటం మొదలుపెట్టాలి. విఐఎం ఫైల్1 డాట్ ఎస్హెచ్ ఇప్పుడు స్క్రిప్ట్ రాసేయి. స్క్రిప్ట్ ఇలా రాసుకో. రాసుకో. రాసుకున్న తర్వాత ఇదిగో అంటే ఏంది లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ సిరీస్ ఆఫ్ కమాండ్స్. ఈ కమాండ్స్ మొత్తాన్ని బాబు ఎగ్జిక్యూషన్ చేయరా అంటున్నాను నేను. ఎగ్జిక్యూషన్. అంటే ఈ ఫైల్ మొత్తాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే ఈ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూషన్ అయినట్టే. అంతే. ఫైల్ మొత్తాన్ని నేను ఎగ్జిక్యూషన్ చేస్తే యెస్ స్టెప్స్ ఎగ్జిక్యూషన్ అయినట్టే ఆల్రెడీ. యెస్. ఆల్ ద స్టెప్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆటోమేటికల్లీ. అదనమాట. అదే, అదే మనం ఏమంటామంటే విఐఎం ఫైల్1 డాట్ ఎస్ఎస్ రాస్తాం. అయితే కరెక్టే బాబు. మరి ఇది 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 బాష్ స్క్రిప్ట్‌కు అని మనకెలా తెలుసుకోవాలా? బాష్ స్క్రిప్ట్ అని ఎలా తెలుసుకోవాలంటే అప్పుడు వాడు చెప్పాడు. "అరే బాబు! ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. ఇదిగో నాకు అర్థమయ్యే భాషలో నువ్వు రాయి. నువ్వు ఎన్ని కమాండ్స్ అయినా రాయి. నో ప్రాబ్లమ్. ఐ కెన్ అండర్‌స్టాండ్ ద కమాండ్స్. నాట్ ఎ ఇష్యూ. బట్ బట్ ఈ కమాండ్స్ అన్నీ గూడా బాష్ స్క్రిప్టే అని తెలియాల. ఈ స్క్రిప్ట్ అంతా గూడా బాషే అని తెలియాల. కాబట్టి ఫస్ట్ ఏందంటే ఒక లైన్ రాయి నాకు. సో థట్ ఐ కెన్ అండర్‌స్టాండ్. ఓకే. లైన్ అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ నువ్వున్నావబ్బా! నువ్వున్నావు. మీ ఇంటికి ఇదిగో ఇట్లా డోరుంది. డోర్ దగ్గర నీ పేరు, హౌస్ నంబర్ సంథింగ్ అని రాసుకోవాలి. రాసుకుంటే వాడొచ్చి రికగ్నైజ్ చేస్తాడు. అసలు నీకు డోర్ కంప్లీట్‌గా ఎంప్టీ డోరుంది. ఎవడన్నొచ్చాడు. వాడు వచ్చినోడు ప్రతి వాడు చూసి ఎళ్ళిపోతా ఉంటాడు. వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్ ఎందుకు? హౌస్ నంబర్ లేదు. డోర్ నంబర్ లేదు. డోర్ నంబర్ ఉంటే నువ్వు రికగ్నైజ్ అవుతావు. అది ఏ ఊరులో ఉన్నా. అట్లాగే ఇక్కడ గూడా నువ్వు స్క్రిప్ట్ రాసేటప్పుడు అది వాట్ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ ఇట్ ఈస్ అని నువ్వు చెప్పాలా సిస్టమ్‌కి. అప్పుడు సో థట్ దే కెన్. సో అంటే నువ్వు ఫైల్‌లో ఏదైతే ఉందో నేను చెప్పానో విఐఎం ఓకే. ఫైల్1 ఓకే. డాట్ ఎస్‌హెచ్ ఓకే. సింపుల్ ఎక్సలెంట్ సూపర్. అలా ఓపెన్ చేసిన తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టిన తర్వాత నువ్వెప్పుడైనా సరే ఫస్ట్ లైన్ ఇక్కడ.
ఇది ఫస్ట్ మొదటి లైన్లో నువ్వేం రాయాలంటే బ్యాష్ అని రాయాలి. బ్యాష్ బ్యాష్ అని రాయాలి. బ్యాష్ అంటే దీని లొకేషన్ పాత్ ఇవ్వాలి మనం. ఎక్కడది బిన్ 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 బ్యాష్ అని రాయాలి. లొకేషన్ అన్నమాట. బిన్ అనేది ఏంది ఒక ఫోల్డర్ బ్యాష్ అక్కడ ఉందన్నమాట. అక్కడ అంటే ఏంది అది రికగ్నైజ్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి స్టెప్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. బ్యాష్ స్క్రిప్ట్ ఇదేనా. కానీ దానికంటే ముందు మనం ఏం రాయాలి తెలుసా? వాడు రాశాడు హ్యాష్ రాయాలి, ఎక్స్క్లమేషన్ మార్క్ రాయాలి, అంతే. ఇది మీ అందరికి తెలుసు. హ్యాష్ ఎక్స్క్లమేషన్ మార్క్ బిన్ బ్యాష్ అంతే. ఇది షెల్ స్క్రిప్ట్ ఫస్ట్ లైన్ ఇది. సో ఈ లైన్ నే మనం ఏమంటామంటే షిబాంగ్ లైన్ అంటాం. ఏంటది? షిబాంగ్. ఇదేం బాబు షిబాంగ్ అంటాడు ఏంది? వాడు పెట్టాడు అట్లా షిబాంగ్ లైన్ ఆర్ హ్యాష్ బ్యాంగ్. ఏంటది? హ్యాష్ బ్యాంగ్, షిబాంగ్, హ్యాష్ బ్యాంగ్. అంటే దీన్ని షిబాంగ్ లైన్ లేకపోతే ఏమైంది? ఏం లేదు, నీ రికగ్నైజ్ అవ్వదు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనేది సిస్టమ్. మరి డాట్ ఎస్హెచ్ లేకపోతే హూ ఆర్ యూ అనేది మన సిస్టమ్. అంటే డాట్ ఎస్హెచ్ ఉండాలా. ఫైల్ ఎక్స్టెన్షన్ మస్ట్ బి డాట్ ఎస్హెచ్ అండ్ ద ఫైల్ inside the file the first line starts with this word shibang line. Afterwards you can write the commands, write the script. ఇది యాక్చువల్ గా. ఓకే, అర్థమైంది సార్ మాకు. అంటే ఇప్పుడు రెండు కండిషన్స్. ఒకటేంటి? డాట్ ఎస్హెచ్ రావాలి, ఓకే. బిన్ బ్యాష్ రావాలి. బిన్ బ్యాష్ అనేది లైన్, షిబాంగ్ లైన్ అంటారు. అర్థమైందా? లొకేషన్. ఆ లొకేషన్ పేరు రాయాలి. బిన్ అనేది ఏంది? లొకేషన్. బిన్ అంటే ఏంటి సార్? మాకు అర్థం కాదు. బిన్ అంటే డైరెక్టరీ, ఫోల్డర్. ఆ ఫోల్డర్ లో బ్యాష్ అనే ప్రోగ్రామ్ ఉందయ్యా. బ్యాష్ అనేది ఏంది? ఒక ప్రోగ్రామ్. ఇదే కదా బ్యాష్. సో దట్ ఇక్కడ నువ్వు రాసినవి అన్ని రికగ్నైజ్ అవుతాయి, నువ్వు రాసిన స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూషన్ అవుతాయి. అదర్వైజ్ ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి ఎవడు? తెలియదు, ఎవడికి తెలియదు. ఓఆర్యు అనేది. అందుకోసం మనం ఆ బ్యాష్ ఎక్కడుందంటే బిన్ లో ఉంది. ఆ బిన్ బ్యాష్ అని మనం రాస్తే ఎస్, అదర్వైజ్ అర్థం కాదు దానికి. లైనక్స్ విల్ నాట్ అండర్స్టాండ్ యువర్ స్క్రిప్ట్. లేదు పొడి అక్షరాలతో ఊరికి అట్లా రాస్తే, ఇలాగా రాసేసి పొడి అక్షరాలు రాసి అమ్మా లైనెక్స్ ఇదిగో తీసుకుంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటది అది లైనెక్స్. ఎందుకు? దానికి చెప్పాలా ఇది ఏంది ఆ స్క్రిప్ట్. ఓకే, అప్పుడు ఏంది? ఫైల్ నేము డాట్ ఎస్హెచ్. ఓకే అమ్మాయ ఉంది. ఇది ఏ స్క్రిప్ట్? ఇది బిన్ బ్యాష్, అది బ్యాష్ స్క్రిప్ట్. ఓకే అమ్మాయ, ఇక నేను ఎగ్జిక్యూషన్ చేసి పక్కన పడేస్తా అంతే, నాకు తెలిసి ఇది అని. తప్పుడు లైనెక్స్ అనేది తప్పుడు లైన్కి వస్తుంది. అలా మీరు రాయాలి. ఇది రాయాలి సార్. ఇప్పుడు రాస్తాం కరెక్టే, దాని లోపల సిరీస్ ఆఫ్ కమాండ్స్ రాస్తాం కరెక్టే. అవన్నీ మీరు ఇప్పుడు చెప్తారా? అవన్నీ చెప్తా ఫస్ట్ ఏంటంటే అసలు హౌ టు రైట్ ఏ షెల్ స్క్రిప్ట్. వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద షెల్ స్క్రిప్ట్? అంటే వాట్ ఈస్ ద ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద షెల్ స్క్రిప్ట్? These are all very, very important points. Very, very important points. సరే సార్, ఓకే సార్, మీరు చెప్పినట్టే ఇదిగో విఏఎం రాసాం. ఓకే సార్, ఓకే. విఏఎం ఓకే రాసాం. రాసిన తర్వాత విఏఎం రాసి సంథింగ్ కాల్డ్ ఫైల్ 1 రాసాం, డాట్ ఎస్హెచ్ రాసాం, ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టాం సార్. కొట్టిన తర్వాత ఏమైంది? నీకు ఓపెన్ అయింది ఫైల్. ఎస్, అక్కడ ఏం రాస్తారు? హ్యాష్ ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఎస్ సార్ నో, ఇది ఇట్లా ఎక్స్ప్లెనేషన్ మార్క్. ఆ తర్వాత ఏంది? /bin bash. ఎస్, ఓకే, ఇలా రాయాలి. ఇక నెక్స్ట్ కమాండ్స్ అన్ని రాస్తాం. దిస్ ఈస్ కాల్డ్ స్క్రిప్ట్ ఫైల్. సో file1 డాట్ ఎస్ఎస్హెచ్ అనేది కన్ఫర్మ్. సరే, ఓకే, సరే. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే నేను, నా పేరు ఏంటి? సపోజ్ రూట్ యూజర్ అప్ప. ఓకే, ఇంకొక వ్యక్తి రూట్ యూజర్ ఎవరు అసలు? జనరల్ గా వాడు సుప్రీం బాస్. ఎవరికి? లైనెక్స్ మొత్తానికి బాస్ వాడే. వాడేం చేశాడు? నన్ను తయారు చేశాడు. నేను ఎవరిని? కేకే1. నిన్ను తయారు చేశాడు. ఓకే, నేనేం చేశాను? నేను ఒక మిషన్ లోకి లాగిన్ అయ్యా. ఓకే, సో కేకే1 అనే యూజర్ ని తయారు చేశాడు. తర్వాత 1 2 3 పాస్వర్డ్ ఇచ్చాడు. సింపుల్. నేనేం చేశాను? నేను వెంటనే స్ట్రైట్ అవే ఇదిగో ఈ మిషన్ లోకి లాగిన్ అయ్యా. ఈ మిషన్ లోకి ఇలా లాగిన్ అయ్యా. ఎస్, ఐఎమ్ కేకే1. ఎస్, ఐఎమ్ రైటింగ్ ది స్క్రిప్ట్. ఓకే,
అర్థమైందా స్టోరీ? అంటే రియల్ గా చెప్పాలంటే గుర్తుపెట్టుకో, రూట్ యూజర్ అనేవాడు KK1 తయారు చేశాడు, KK1 123 ఇచ్చాడు పాస్వర్డ్. తర్వాత ఏంటి, నేను సర్వర్ కి లాగిన్. సర్వర్ మళ్ళీ సార్ ఏంది ఐపీ అడ్రస్ మర్చిపోయారు, ఐపీ అడ్రస్ కూడా ఉంటది. సార్ ఐపీ అడ్రస్ ఎందుకు సార్ మాకు అర్థం కాదు. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఐపీ అడ్రస్ అంటే ఏందో అడగాలనుకుంటున్నాం, మీరేం చెప్పడం లేదు. ఐపీ అడ్రస్ ఎందుకు సార్? ఐపీ అడ్రస్ అనేది ఎందుకంటే సర్వర్ను రీచ్ అవ్వటానికి. ఫోన్ నెంబర్ ఎందుకు సార్? సార్ ఫోన్ నెంబర్ నిన్ను రీచ్ అవ్వడానికి ఫోన్ నెంబర్ అండి. ఐపీ అడ్రస్ ఎందుకు? నీ సర్వర్ని రీచ్ అవ్వడానికి ఐపీ అడ్రస్. అర్థమైంది? ఈ ప్రపంచంలో ఏ డివైస్ ని కనెక్ట్ అవ్వాలన్నా నువ్వు ఐపీ అడ్రస్ ఉంటే చాలు, అది డైరెక్ట్గా వెళ్ళి రీచ్ అవ్వచ్చు. రీచింగ్ మాత్రమే. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో టు ఇన్సైడ్ దిస్, యూజర్ నేమ్ కావాలా, తర్వాత పాస్వర్డ్ కావాలా. గుర్తుపెట్టుకో, యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్. ఎవరు పాస్వర్డ్? యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కావాలా. బట్ ఐపీ అడ్రస్ దేనికి? టు రీచ్ యువర్ సర్వర్, టు రీచ్ అవుట్ యువర్ సర్వర్ ఓన్లీ. ఫోన్ నెంబర్ దేనికి? టు రీచ్ యూ, దట్స్ ఇట్. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఐపీ అడ్రస్ కూడా ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్? టు రీచ్ అవుట్ ద సర్వర్, అంతే. బట్ ఆఫ్టర్ రీచింగ్ ద సర్వర్ యూ మస్ట్ ఎంటర్ ద యూజర్ నేమ్, యూ మస్ట్ ఎంటర్ ద పాస్వర్డ్. అప్పుడు నువ్వు లాగిన్ అవుతావు. ఓకే లాగిన్ అయ్యావు, కరెక్టే. లాగిన్ అయిన తర్వాత స్క్రిప్ట్ రాసావమ్మా, సూపర్ ఎక్సలెంట్. మరి ఈ స్క్రిప్ట్ రాసావు, నెంబర్ ఆఫ్ లైన్స్ రాసావు, బాగా ఉంది. కానీ ఈ స్క్రిప్ట్ ని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాలా? రైటింగ్ ఈజ్ ఓకే, గుడ్, ఎక్సలెంట్. రైటింగ్ ఈజ్ ఓవర్, గుడ్. బట్ నౌ ఐ వుడ్ లైక్ టు రన్ ద స్క్రిప్ట్, ఐ వుడ్ లైక్ టు ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్. ఎక్కడుంది స్క్రిప్ట్? ఒక ఫైల్లో ఉంది. ఫైల్ నేమ్ ఏంది? ఫైల్1. ఫైల్లో ఏంది? ఫైల్1 డాట్ ఎస్హెచ్. దిస్ ఇస్ మై స్క్రిప్ట్ ఫైల్ నేమ్. దిస్ ఇస్ మై స్క్రిప్ట్ ఫైల్ నేమ్. ఎస్, స్క్రిప్ట్ ఫైల్ నేమ్. ఓకే సార్, అర్థమైంది సార్ మాకు. ఓకే. మరి స్క్రిప్ట్ ఫైల్ ఇది. మరి హౌ కెన్ యూ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ ఫైల్ నౌ? ఇది ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ స్క్రిప్ట్ ఫైల్ నువ్వు ఎలా ఎగ్జిక్యూషన్ చేస్తావు? ఓకేనా? ఎస్. దీనికి దగ్గరగా టు ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ ఫైల్ వి హ్యావ్ ఎ 2-3 మెథడ్స్. 1 మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్. దేని సార్? ఏంటి సార్ ఈ మెథడ్లు? ఏంటి? ఎగ్జిక్యూషన్ చేయడానికమ్మా. ఏంటి? ఈ స్క్రిప్ట్ ఫైల్ ని. ఓకే అర్థమైంది సార్, ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఒకటోది, రెండోది, మూడు, అంటే మూడు ఉంటాయా? మూడు ఉంటాయి. ఈ మూడు పద్ధతుల్లో ఇదేనైనా చేయొచ్చా? దేన్నైనా చేయొచ్చు. మరి మూడు ఎందుకు సార్? ఒకటి అంటే ఇంటర్వ్యూలు అడుగుతారమ్మా, తప్పదు కదా. దే లాస్ట్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ, దాట్స్ వై. అంటే ఇంటర్వ్యూలు అడుగుతారు, ఏమున్నాయి మెథడ్స్ చెప్పరా, ఎగ్జిక్యూషన్ మెథడ్స్ ఏమున్నాయి చెప్పంటాడు. ఐ డోంట్ నో ఎగ్జిక్యూషన్ మెథడ్స్ అంటే కాదు కదా. అందుకోసం ఎగ్జిక్యూషన్ మెథడ్స్ మీకు తెలియాలి. అంటే ఈ స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూషన్ మెథడ్స్ 3 మెథడ్స్ ఆర్ అవైలబుల్. ఓకే సార్, 3 మెథడ్స్ చెప్పేసేయండి సార్. ముందు చాలా ఫాస్ట్ గా చెప్పండి సార్, మేము ఇంతసేపు వినలేము. అంతసేపు వినలేనోడి సాఫ్ట్వేర్ జాబే చేయలేవు. అంటే అంతసేపు వినలేనోడి సాఫ్ట్వేర్ జాబే చేయలేవు. అసలు సాఫ్ట్వేర్ అంటే వదిలి వేస్ట్ ఇక నువ్వు. అది సాఫ్ట్వేర్ జాబ్ అంటే సహనం, ఓపిక, ఓర్పు, మంచితనం అన్నీ ఉంటేనే సాఫ్ట్వేర్ జాబ్. లేనోళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ పనికిరారు. రేడియో మిర్చిలాగా దయచేసి వినొద్దు. నేను ఇంకా చెప్తున్నా, మానుకోండి ఆ పద్ధతులు. రేడియో మిర్చిలాగా వినొద్దు. నాన్ సెన్స్ పనులు చేసుకుంటా, అమ్మా నాన్న అన్నం వేస్తే అన్నం తింటా స్టైల్ గా, ఒక సైడ్ టీవీ చూస్తా, ఒక సైడ్ వార్తలు చూస్తా. కొంతమంది ఏజ్ బార్ అయిన వాళ్ళు అదే చేస్తారు. వద్దు నాయనా, ఇప్పటికే వయసులు అయిపోతున్నాయి. ఇక చివరి దశలో ఉన్నాం. జాబులు కొట్టి ఉద్యోగాలు సాధించి పెళ్లిళ్ళు చేసుకోవాలా, భార్య పిల్లల్ని సాకాలా, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలా, చాలా అవసరాలు ఉంటాయి. ఆ జాగ్రత్త. 24 గంటలు టైం, 20 అవర్స్ నీ పర్సనల్ వర్క్, 4 అవర్స్ ప్రొఫెషనల్ వర్క్ చేయగలిగితే చాలు, ఎక్సలెంట్. ఓకే సార్, డైలీ మీరు చెప్తా ఉంటారు, మేము వినం సార్, మా ఏజ్ అటువంటి. చెప్పటం మా ధర్మం. ఉం? సరే సార్. ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ ఫైల్ ఉందంటున్నారు, దాన్ని 3 మెథడ్స్ లో ఎగ్జిక్యూషన్ చేయొచ్చు అంటున్నారు. అసలు ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో చెప్పండి సార్. ఎగ్జిక్యూషన్ చేసేదే చెప్తా. చూడు చూడు, నువ్వు చక్కగా అర్థం చేసుకుంటేనే, లేకపోతే అర్థం కాదు నీకు. ఎలా అంటే చూడు, నిన్ను ఒక నిన్ను యాక్చువల్ గా నిన్ను నువ్వు అంటే ఏంది? యాజ్ సూన్ యాజ్ యూ జాయిన్ ఎనీ ఆర్గనైజేషన్, నువ్వు ఏ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతావో ఆ ఆర్గనైజేషన్ లో నిన్ను ఒక యూజర్ గా తయారు చేస్తాడు. ఎవరు ఆ వ్యక్తి? రూట్ కాదు బాబు,
నో 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 రూట్ కాదు. రూట్ యూజర్ నీకు టచ్ కూడా అవ్వదు, నువ్వు టచ్ కూడా చేయలేవు. ఓకే, ఎవరు వాళ్ళు? ఎస్, ఈ రూట్ యూజర్ అనేవాడు ఏం చేస్తాడంటే మరొక యూజర్ ని తయారు చేసుకుంటాడు. వాడి పేరే సూడో యూజర్. వాడు సూడో యూజర్. ఈ సూడో యూజర్ ఏం చేస్తాడంటే యాజ్ సూన్ యాజ్ యూ ఎంటర్ ఇన్ టు ఎనీ ఆర్గనైజేషన్, దిస్ సూడో యూజర్ విల్ క్రియేట్ ఏ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఎవరికి? నీకు. నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదా ఇప్పుడు. సూడో యూజర్ ఏం చేస్తాడు? ఎస్, నిన్ను నిన్ను ఒక యూజర్ గా తయారు చేస్తాడు. అంటే నిన్ను ఒక యూజర్ గా తయారు చేయడానికి వాడు ఏం కమాండ్ వాడతాడు? యూజర్ యాడ్. ఎట్లా వాడతాడు? సూడో యూజర్ యాడ్ KK1. ఓకే, ఓకే. ఆ తర్వాత ఏం చేస్తాడు? తర్వాత పాస్వర్డ్. ఎస్, సూడో పాస్ WD KK1 అని చెక్ చేసిన తర్వాత పాస్వర్డ్ 123 ఇచ్చేసాడు. ఎక్సలెంట్. అంటే ఆ సూడో యూజర్ నిన్ను ఒక యూజర్ గా తయారు చేశాడు, ఒక పాస్వర్డ్ ఇచ్చాడు. అయితే ఇచ్చిన వెంటనే ఏం జరిగింది తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, ఏం జరిగింది తెలుసా? ఇచ్చిన వెంటనే లైనెక్స్ రంగంలో దిగింది. ఆహా, అప్పుడు ఏం చేసింది తెలుసా? లైనెక్స్ తన పని తాను చేసింది. ఏమని చేసింది లైనెక్స్? లైనెక్స్ ఏం చేసింది అంటే ఇదిగో చూడు, ఫస్ట్ పని ఆ యూజర్ నేమ్. ఏంటి ఇది? యూజర్ నేమ్ KK1. ఓకే, యూజర్ నేమ్ KK1. ఓకే, ఎక్సలెంట్ అమ్మా, KK1 అని ఇచ్చింది. తర్వాత ఆ యూజర్ కి రెండోది యూజర్ ఐడి ఇచ్చింది. యూజర్ ఐడి 1001 సంథింగ్. ఆ తర్వాత ఆ యూజర్ కి షెల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చింది కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి. అదేంది? ఇది బ్యాష్ షెల్, బ్యాష్. ఓకే. ఆ తర్వాత 4వ పాయింట్ ఏమి ఇచ్చింది తెలుసా? ఇది అసలు పాయింట్, దీనికోసం నేను చెప్పాల్సి వచ్చింది. ఒక ఫోల్డర్ ని ఇస్తుంది. ఓకే, ఒక ఫోల్డర్ ఇస్తుంది. ఎస్, ఫోల్డర్. అంటే ఏ ఫోల్డర్ సార్ అంటే నువ్వు యూజర్ నేమ్ ఏది? KK1 కదా, ఫోల్డర్ నేమ్ కూడా KK1 వస్తుంది. అర్థమైందా? ఎస్, ఆ ఫోల్డర్ నేమ్ కూడా KK1 వస్తుంది. అట్లా ఆ ఫోల్డర్ ఇస్తుంది. ఎవరు? లైనెక్స్. లైనెక్స్. సో ఇప్పుడు యాక్చువల్ గా ఈ ఫోల్డర్ ఇచ్చింది కదా, ఆ ఫోల్డర్ అనేది మనకి ఇస్తుంది. బట్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? స్టైల్ గా IP అడ్రస్ టక్కున ఇదిగో ల్యాప్టాప్ ఓపెన్ చేసి IP అడ్రస్ టైప్ చేసి టగ 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 యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అలా 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 సర్వర్లోకి వెళ్ళిపోయాం. సర్వర్లోకి వెళ్ళాం. KK1 గా సర్వర్లోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ గా చెప్పాలంటే VIM. VIM. ఓకే, అంటే KK1 గా లాగిన్ అయ్యాను. VIM. తర్వాత ఏం చేస్తాను? file1.sh ని ఓపెన్ చేశాను. అంటే సెల్ స్క్రిప్ట్ రాస్తున్నాను. సో దీన్ని ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రాసిన ఈ సెల్ స్క్రిప్ట్ అనేది, ఈ ఫైల్ అనేది KK1 యొక్క ఫోల్డర్ లో స్టోర్ అవుతుంది అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. ఆహాహా, ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఏంటిది? ఎవరైతే KK1 యూజర్ ఉన్నాడో ఆ యూజర్ కి లైనెక్స్ అనేది ఒక ఫోల్డర్ అసైన్ చేసింది. ఆ ఫోల్డర్ పేరు కూడా KK1. ఆహా, KK1. ఎందుకు? ఎందుకంటే అరే KK1 నువ్వు లాగిన్ అయిన తర్వాత కొన్ని స్క్రిప్ట్స్ ఫైల్ తయారు చేస్తావు, కొన్ని స్క్రిప్ట్స్ రాస్తా ఉంటావు, కొన్ని ఫైల్స్ తయారు చేస్తావు, కొన్ని డైరెక్టరీస్ తయారు చేస్తావు, కొన్ని ఇంకోటి ఇంకోటి ఏది పెడితే తయారు చేస్తావు. బట్ ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్. దయచేసి ఈ ఫోల్డర్ నువ్వు ఉంచుకో అని చెప్పి లైనెక్స్ అనేది KK1 కి అసైన్ చేసేసింది కదా. ఇప్పుడు నువ్వు లాగిన్ అయిన తర్వాత వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దట్ విల్ బి స్టోరింగ్ అండర్ KK1 ఫోల్డర్ ఓన్లీ. KK1 యూజర్ ఫోల్డర్. ఎస్, KK1 యూజర్ ఫోల్డర్. అంటే దాని అర్థం ఏంది? ఇదిగో KK1 ఫోల్డర్ /file1.sh. ఇది దాని పాత్. ఏది? నువ్వు ఫైల్ తయారు చేసావు బాబు. ఏ ఫైల్? file1 తయారు చేసావు. సరే, రెండో ఫైల్ తయారు చేస్తే మళ్ళీ ఆ ఫైల్ ఎక్కడ? ఆ ఫైల్ కూడా KK1 ఫోల్డర్ లోనే. KK1 /file2.sh. Everything will be storing inside this folder. Everything will be storing inside this folder. KK1 is a folder name. ఆ ఫోల్డర్ లో స్టోర్ అవుతా ఉంటది. మరి ఇప్పుడు ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఇక్కడున్న పాత్ ఉపయోగించి ఎగ్జిక్యూషన్ అయిపోద్ది అని చెప్పాడు. ఎవడు? లైనెక్స్ చెప్పింది. ఏమని చెప్పింది? దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ మెథడ్. ఆహా, ఫస్ట్ మెథడ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏం సార్? ఏం లేదు, ఇప్పుడు KK1 రాస్తావా? ఓకే. తర్వాత ఏం రాసావు? file1 రాసావా? ఓకే. తర్వాత SH రాస్తావా? ఓకే. తర్వాత ఎంటర్ కొట్టు.
అరే ఎంటర్ కొడితే అయిపోద్దా, ఎగ్జిక్యూషన్ అయిపోద్ది అంతే. దిస్ ఇస్ ఫస్ట్ మెథడ్. అంటే యూ మస్ట్ స్పెసిఫై ద లొకేషన్ ఆఫ్ ద ఫైల్. యూ మస్ట్ స్పెసిఫై ద లొకేషన్ ఆఫ్ ద ఫైల్. బట్ ద ఫైల్ లొకేషన్ వాట్ ఈస్ దిస్? KK1 ఫోల్డర్. అంటే నువ్వు KK1 యూజర్ గా లాగిన్ అయ్యావు. లాగిన్ అయిన తర్వాత బై డిఫాల్ట్ ఎవ్రీథింగ్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్ ఓన్లీ. That's why we must specify the folder whenever you execute this file. This is called first execution method. This is called first execution method. దీన్ని మనం ఏమంటాం? ఫస్ట్ ఎగ్జిక్యూషన్ మెథడ్ అంటాం. సో దీన్నే మనం రియల్ టైంలో ఏమని పిలుస్తాం తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, దీన్నే మనం రియల్ టైంలో దీన్నే ఫుల్ మెథడ్ అంటాం. ఏంటే? ఫుల్ మెథడ్. ఏంది సార్ ఫుల్ మెథడ్, హాఫ్ మెథడ్ కూడా ఉంటాయి అంతే. ఇది ఫుల్ మెథడ్ అనమాట. ఫుల్ ఎగ్జిక్యూషన్. అర్థమైందా? ఏంటి ఏం మెథడ్ ఇది? ఫుల్ ఎగ్జిక్యూషన్ మెథడ్. అదే ఇది ఇలాగా రాసేసి ఉంటది కదా నీకు డాలర్ ప్రాంప్టో హ్యాష్ ప్రాంప్టో తెలుసు కదా నీకు. ఆ ప్రాంప్ట్ లో KK1 అనే ఫోల్డర్ పేరు రాసి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి ఆ file1.sh అని రాస్తే చాలు. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఈ ఫైల్లో ఉన్న స్క్రిప్ట్ అవుట్పుట్ అంతా వచ్చేస్తుంది. ఎగ్జిక్యూషన్ అయింది, ఫైల్ ఎగ్జిక్యూషన్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ ఫుల్ మెథడ్. ఫుల్ అనమాట. ఫుల్ మెథడ్. బాగుంది సార్. KK1 రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి రావే. సరే సరే, ఇప్పుడు యాక్చువల్గా లైనెక్స్ ఏముంటదంటే, అరే బాబు నువ్వు ఇచ్చావు కానీ KK1 అనే ఫోల్డర్ నువ్వు ఇచ్చావు కరెక్టే, అసలు ఈ KK1 ఫోల్డర్ ఎక్కడ ఉందిరా బాబు అనేది లైనెక్స్ మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఎందుకు? KK1 ఫోల్డర్ ఎక్కడ ఉందిరా బాబు? KK1 రాసావు కానీ ఆ ఫోల్డర్ ఎక్కడ ఉంది? దాని లొకేషన్ మొత్తం లొకేషన్ ఇస్తే కదా. అందుకే కదా నేను ఫుల్ మెథడ్ అనేది. యు మస్ట్ స్పెసిఫై ద లొకేషన్, ఎంటైర్ ద లొకేషన్ ఆఫ్ ద ఫైల్ ఫోల్డర్. అర్థమైందా? ఆహా, KK1 అనే ఫోల్డరు ఎక్కడ ఉంటదంటే లైనెక్స్ KK1 ఫోల్డర్ ని ఒక ఫోల్డర్ లో పెట్టేది. ఏది? హోమ్. ఏంటిది? హోమ్ అనేది ఏంటి? ఒక ఫోల్డర్ నేమ్. హోమ్ ఈజ్ ఏ ఫోల్డర్ నేమ్. ఇన్సైడ్ దిస్ హోమ్ ఫోల్డర్ ద KK1 ఫోల్డర్ ఈజ్ అవైలబుల్. కాబట్టి నువ్వు ఫార్వర్డ్ స్లాష్ మళ్ళీ రాసి హోమ్ అని రాయాలి. ఓకే సార్, అర్థమైంది సార్, అర్థమైంది. మరి ఈ హోమ్ అనేది ఎక్కడ ఉంది తెలుసా? ఈ హోమ్ అనేది ఫార్వర్డ్ స్లాష్ లో ఉంది. ఏం సార్ ఫార్వర్డ్ స్లాష్లు ఎన్ని పెడతారు ఏంది అసలు? ఏంటి కూడా అంటే 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 ఫుల్ ఎగ్జిక్యూషన్ మెథడ్ అర్థం కావాలంటే మరి తెలియాలి. ఏం చేస్తావు మరి? అంతే ఉంటది వ్యవహారం. సరే, అంటే ఏంటంటే చూడు గుర్తుపెట్టుకో, ఇది ఇక్కడ లైనెక్స్ లైనెక్స్ అనేది ఇదిగో ఇక్కడ విండోస్ అనేది ఈ రెండు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు నువ్వు విండోస్ లో సి డ్రైవ్ చూస్తావు. సి డ్రైవ్ అంతే. డ్రైవ్ అంటే సి డ్రైవ్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. అలాంటి సి డ్రైవ్ లాంటిదే లైనెక్స్ లో ఒక డ్రైవ్ ఉంది. ఆ డ్రైవ్ పేరే ఫార్వర్డ్ స్లాష్. సి డ్రైవ్ లాంటిదే, దాన్ని ఫార్వర్డ్ స్లాష్ అంటారు. సార్ వాడు సి డ్రైవ్ అంటే అది ఫార్వర్డ్ స్లాష్ అంటే. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ డైరెక్టరీ అని కూడా మనం పిలుస్తాం. దీన్ని మనం ఏమని పిలుస్తాం? లైనెక్స్ లో సిస్టమ్ అంతా వేరుగా ఉంటుంది, టెక్నికల్ అంతా వేరుగా ఉంటుంది. డైరెక్టరీ అని పిలుస్తాం. దీన్నే మనం ఫోల్డర్ అని పిలుస్తాం. దీన్నే మనం టాప్ లెవెల్ డైరెక్టరీ అని పిలుస్తాం. దీన్నే మనం రూట్ డైరెక్టరీ సంథింగ్ ఇక మొత్తం టాప్ లెవెల్ డైరెక్టరీ మొత్తం ఇక ఇదంతా ఇది 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 ఫస్ట్ డైరెక్టరీ ఇన్సైడ్ లైనెక్స్. అర్థమైంది? ఫస్ట్ డైరెక్టరీ అంటే ఈ డైరెక్టరీలోనే గుర్తుపెట్టుకో నీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది. నీ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ డైరెక్టరీలోనే ఉంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి కొడుతున్నాం కదా లైనెక్స్, అది ఇక్కడ స్టోర్ అవుతుంది. యాక్చువల్ గా ఫార్వర్డ్ స్లాష్ డైరెక్టరీలోనే స్టోర్ అయింది. ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ విల్ బి అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ నేమ్ ఏంది? ఫార్వర్డ్ స్లాష్. అలాగనమాట. అంటే దీన్ని బట్టి ఏం జరిగింది? లైనెక్స్ ఏం చేసిందంటే ఇదిగో ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక డైరెక్టరీ అమ్మా. ఓకే, దాని లోపల హోమ్ అనే ఒక డైరెక్టరీ తయారు చేసింది. దాని లోపల ఏంది? హోమ్ అనే ఒక డైరెక్టరీ తయారు చేసింది. ఫార్వర్డ్ స్లాష్ అనేది డైరెక్టరీ ఉంది, దాని లోపల హోమ్ అనే మరో డైరెక్టరీ తయారు చేసింది. ఎవరు? లైనెక్స్ ముందుగానే. అప్పుడు ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, కంపెనీలో జాయిన్ అయ్యాడు. వాడి యూజర్ నేమ్ కావాలంటే నేనే యూజర్ యాడ్ KK1 అని కొట్టా. అప్పుడు నేనేం చెప్పాను? యూజర్ యాడ్ KK1 కొడితే లైనెక్స్ ఏం చేసి తెలుసా? బ్యాక్గ్రౌండ్ లో వాడికి ఒక ఫోల్డర్ ఇచ్చిద్దని చెప్పానే. ఆ ఫోల్డర్ పేరేంది? KK1.
KK1 యూజర్ని తయారు చేసిన వెంటనే లైనెక్స్ ఏం చేసింది, వాడికి ఒక ఫోల్డర్ అసైన్ చేస్తుంది. ఆ ఫోల్డర్ నేమ్ KK1. అంటే ఏం సార్, యూజర్ నేమ్ ఫోల్డర్ నేమ్ రెండు ఒకటే. అయితే ఇక్కడ KK1 అనే ఫోల్డరు ఎక్కడ స్టోర్ చేసిద్ది లైనెక్స్ తెలుసా? ఎస్, ఈ KK1 అనే ఫోల్డర్‌ని ఇదిగో ఈ హోమ్ లోపల పెట్టేస్తది. ఆహా! ఇప్పుడు అర్థమైంది సార్ మాకు. ఓకే. ఓకే. ఇప్పుడు అదనమాట విషయం. అంటే ఈ KK1 అనే ఫోల్డరు ఈ హోమ్‌లో ఉంటుంది. ఈ హోమ్ ఏమో ఈ ఫార్వర్డ్ స్లాష్‌లో ఉంటుంది. సార్ ఇప్పుడు మరొక యూజర్‌ని తయారు చేస్తే అప్పుడేం జరిగిద్ది సార్? అప్పుడు సింపులే. యూజర్ యాడ్ KK2 అని నువ్వు తయారు చేసావనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ క్రియేటింగ్ ఏ KK2 యూజర్, ఇఫ్ యూ ఆర్ క్రియేటింగ్ ఏ KK2 యూజర్, అప్పుడు లైనెక్స్ ఏం చేసిద్ది, మళ్ళీ వెంటనే లైనెక్స్ రంగంలోకి దిగిద్ది. లైనెక్స్ మళ్ళీ వచ్చేసి ఏయ్! ఒక ఫోల్డర్‌ని తయారు చేసిద్ది. ఎవడికి? KK2కి. ఆ ఫోల్డర్ పేరేంది? KK2 ఫోల్డర్. ఈ KK2 అనే ఫోల్డర్‌ని తీసుకెళ్ళి మళ్ళీ ఇలా. ఎలా? మళ్ళీ హోమ్‌లోనే. అర్థమైందా? అది పాత్. ఇది లొకేషన్. యెస్. ఇప్పుడు దీనిని మీరు ఎవరికైనా చెప్పాలంటే ఏం చెప్పాలా? ఇదిగో ఇది కేకే 1, అబ్బాయ్ కేకే 1 ఫోల్డర్ ఉంది గదా! దాని లొకేషన్ చెప్పబోయా అంటాడు. అప్పుడు మీరేం చెప్పాలా దాని లొకేషన్ ఫుల్ పాత్ మొత్తం అంటే ఇదిగో ఫార్వర్డ్ స్లాష్ హోమ్ కేకే 1. యెస్. ఈ కేకే 1 అనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. యూజర్ కాదు, ఇది ఫోల్డర్. ఈ హోమ్ అనేది ఫోల్డర్. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ కూడా ఫోల్డరే. అది మీరు గమనించుకోవాలా. అది నేను చెప్పేది. అర్థమైందా? సో, ఇక్కడ కేకే 2 రాయాలి. నేను 1 రాసాను. కేకే 2 ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ అంటే కేకే 2 ఫోల్డర్ యొక్క లొకేషన్. కేకే 2 ఈస్ ఎ ఫోల్డర్ నేమ్. దీని లొకేషన్ ఏంది? కేకే 2 హోమ్ కేకే 2. ఇది యాక్చువల్‌గా స్టోరీ. హ్మ్. ఇప్పుడు నువ్వు కేకే 1 యూజర్‌గా లాగిన్ అయ్యావనుకో, ఇదిగో ఇక్కడ కేకే 1 యూజర్‌గా, కేకే 1 యూజర్‌గా నువ్వు లాగిన్ అయ్యావు. ఏది? ఈ సర్వర్‌లో. ఈ మిషన్‌లో లాగిన్ అయ్యి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా? కేకే 1 యూజర్‌గా నువ్వు లాగిన్ అయిన వెంటనే, లాగిన్ అయిన వెంటనే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా! విఐఎం రాసి, ఆ! ఫైల్1 రాసి ఒక స్కెల్ స్క్రిప్ట్‌ని ఫైల్1 డాట్ ఎస్‌హెచ్ రాయేస్తున్నావు. ఓపెన్ చేసిన వెంటనే షిబాంగ్ లైన్ రాస్తావు. షిబాంగ్ లైన్. ఇది రాసి హాష్ రాసి, ఆహ్, ఎక్స్‌క్లమేషన్ మార్క్ రాసి, బిన్ రాసి, డాష్ షిబాంగ్ లైన్ రాసేసి స్క్రిప్ట్ అంతా రెడీ చేసావు. మరి ఇప్పుడు ఫైల్1 అనే స్క్రిప్ట్ ఎక్కడ ఉంటదని నువ్వు అనుకుంటున్నావంటే, ఇదిగో ఈ కేకే 2 లోపల ఉంటది యాక్చువల్. ఈ ఫైల్ ఈస్ గోయింగ్ టు ఇన్ థిస్ ప్లేస్. ఆ ఫైల్ ఇక్కడుంటుంది. ఫైల్1. మరి కేకే 1 మరొక ఫైల్ తయారు చేస్తే, ఆ ఫైల్2 తయారు చేస్తే, ఆ ఫైల్2 కూడా ఇక్కడుంటుంది. ఫైల్2 కూడా. అవునా? యెస్. ఇప్పుడు ఫైల్1 అనే స్క్రిప్ట్‌ని రన్ చేయాలన్నా, అంటే ఎగ్జిక్యూషన్ చేయాలన్నా, ఫైల్2 అనే స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూషన్ చేయాలన్నా, ఇదిగో ఈ మొత్తం వాడాలి. ఏమని? ఫార్వర్డ్ స్లాష్ హోమ్ కేకే 2. ఓకే సార్. ఇప్పుడు అర్థమైంది సార్. ఫైల్1 ప్రెస్ ఎంటర్ బటన్. యెస్, అయిపోయింది. ఎగ్జిక్యూషన్ అయిపోద్ది. మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్ హోమ్ కేకే 2 ఫైల్2 సంథింగ్. అంటే యూజర్ వేరైనప్పుడు నేననేది. యూజర్ వేరైనప్పుడు వాడి ఫోల్డర్ మారిద్ది కాబట్టి ఆ ఫోల్డర్‌ని ఉపయోగించాలి నువ్వు. ఇప్పుడు నువ్వున్నావు. నీ పేరు పెట్టుకున్నావు. కాబట్టి నీ ఫోల్డర్‌ని ఉపయోగించాలి. బట్ ఇట్ మస్ట్ బి స్పెసిఫైడ్ ఫార్వర్డ్ స్లాష్ హోమ్ కేకే 2 ఆ ఫైల్ నేమ్. ఎందుకంటే అక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి. అది. థిస్ ఈస్ కాల్డ్ ఫుల్ ఎగ్జిక్యూషన్ మెథడ్. ఫుల్ మెథడ్. ఫుల్ పాత్ మెథడ్ అంటారు. కొంతమంది ఏంది ఫుల్ పాత్ మెథడ్ అంటే చెప్పరా బాబు అన్నప్పుడు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి వాడికి. నేను చెప్పిందంతా ఫుల్ పాత్ మెథడ్ ఎగ్జిక్యూషన్ స్టైల్. ఈ స్టైల్ మొత్తం నీకు అర్థం కాదు. హుహు. ఓకే సార్. అర్థమైంది సార్. యెస్. ఇది నీకు కొంచెం అర్థం కావాలా. ఫోల్డర్ అంటే ఏంది? ఫోల్డర్ ఎలా తయారవుతుంది? ఆ ఫోల్డర్‌లో ఎట్లా మనం మేనేజ్ చేస్తున్నాం ఏందని. ఓకే సార్. బాగా అర్థమైంది. మరి సెకండ్ మెథడ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటది? సెకండ్, సెకండ్, సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్. సారీ 1 మినిట్. ఇది మళ్ళీ ఓపెన్ చేద్దాం. దయచేసి చాలా చక్కగా క్లాసులు వినండి. ప్రతిరోజు లైవ్ సెషన్స్‌కి రండి. లైవ్ సెషన్స్ రాకుండా కొన్ని అర్థం కావు.
జస్ట్ వెయిట్, ఓపెన్ అవుతుంది. ఆ ఫుల్ పాత్ మెథడ్ చెప్పడానికి ఆ స్టోరీ అంతా నడిసిద్ది అనమాట. మీరు అడిగితే అలా చెప్పాలా. వాడు అడుగుతాడు అన్ని, ఏంటి వాట్ ఈస్ దిస్ అంటాడు, ఏం చెప్పగలగాలి. ఇక్కడ KK1 ఫోల్డర్ ఏంటి అంటాడు. ఎవరు ఇచ్చారంటే లైనెక్స్ ఇచ్చింది. ఆ ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది అంటాడు. అది హోమ్ లో ఉంది. హోమ్ ఎక్కడుంది, అది ఫార్వర్డ్ స్లాష్ లో ఉంది. ఇదంతా ఎవరు సెట్ చేశాడు, లైనెక్స్ సెట్ చేసింది. ఎలాగ, బై డిఫాల్ట్ నేచర్ అని చెప్పాలి. బై డిఫాల్ట్ నేచర్ అని చెప్పాలి. ఆ? సరే, ఓకే. ఫస్ట్ ఎగ్జిక్యూషన్ మెథడ్, ఫుల్ పాత్ మెథడ్, ఎగ్జిక్యూషన్ మెథడ్ చూసాం. ఓకే, అయిపోయింది. సార్ రెండో మెథడ్ చెప్పండి సార్. రెండో మెథడ్ అంటే సెకండ్ ఎగ్జిక్యూషన్ మెథడ్ ఏంది, ఏంది స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేయడానికి సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటో తెలుసా? సెకండ్ మెథడ్, ఎస్ ఫ్రెండ్స్, ఏం లేదు, సింపుల్. నువ్వు నువ్వు KK1 కదా, లాగిన్ అయ్యావు కదా, KK1 లాగిన్ అయ్యావు, స్క్రిప్ట్ రాసావు. స్క్రిప్ట్ ఏంది, ఫైల్ 1 కదా, .sh. ఓకే, సింపుల్. ఈ స్క్రిప్ట్ ఫైల్ ఎక్కడ స్టోర్ అయింది, ఎక్కడంటే ఇది KK1 ఫోల్డర్ లోనే స్టోర్ అయింది. కేకే వన్ ఫోల్డర్ అయితే నువ్వు గమనిస్తే ఇది ఎంత ఎలా ఎలా ఉంటది అంటే చూడు, KK1 @ 172 182 1 సంథింగ్, ఎస్ సంథింగ్ 1 ఇలా ఉంటుంది. దీని పక్కనే ఫార్వర్డ్ స్లాష్ ఉంది, సారీ టిల్డా ఉంటుంది, టిల్డా ఉంటుంది, టిల్డా ఉంటుంది. ఈ టిల్డా తర్వాత ఇదిగో ఇలా ఉందనుకో, $ప్రాంప్ట్. ఇప్పుడు ఇప్పుడు ఈ ఫైల్ 1 అనేది ఎగ్జిక్యూషన్ చేయాలి. ఫైల్ 1 అనేది ఎగ్జిక్యూషన్ చేయాలి నువ్వు అర్జెంటుగా. ఫైల్ 1 ఎగ్జిక్యూషన్ చేయాలి, ఫైల్ 1ని. మరి ఫైల్ 1 అంటే స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. ఇలా ఉన్న ప్లేస్లో అంటే నువ్వేమో రాసావు, KK1 గా లాగిన్ అయ్యావు, ఎక్సలెంట్. ఏంటి, KK1 గా లాగిన్ అయ్యావు, ఎక్సలెంట్. సారీ, KK1 గా లాగిన్ అయ్యావు, ఎక్సలెంట్. ఫైల్ 1 రాసావు, స్క్రిప్ట్ ఫైల్ రాసావు. ఈ ఫైల్ 1 ఏమో ఫోల్డర్లో, KK1 ఫోల్డర్లోనే స్టోర్ అయింది, ఎక్సలెంట్. బట్ ఇప్పుడు సెకండ్ మెథడ్ అనేది అదే ఉపయోగించి ఈ స్క్రిప్ట్ ఫైల్ని ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి, సెకండ్ మెథడ్ ఉపయోగించి. అంటే ఏం సార్, ఎన్ని ఇంటర్వ్యూలు అడుగుతాడా, ఎన్ని అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు, ఇంటర్వ్యూలు అడుగుతాడు, అందుకోసమే చెప్పు. సరే, అంటే సెకండ్ మెథడ్ అంటే ఏంది అంటే ఇలా ఉంటది కదా మీకు. ఇప్పుడు యాక్చువల్గా మీకు చెప్పాలంటే, మీరు చాలా మంది తెలుసో లేదో తెలియదు కానీ, ఇక్కడ ఇక్కడ IP అడ్రస్ తర్వాత $సింబల్ ఉంటుంది. ఈ $సింబల్ మీనింగ్ ఏంటంటే, దీని మీనింగ్ ఏంటంటే, అరే బాబు KK1, యు ఆర్ ఇన్సైడ్ యువర్ డైరెక్టరీ ఓన్లీ. అంటే నువ్వు KK1 డైరెక్టరీలోనే ఉన్నావురా బాబు అని చెప్పిద్ది అనమాట. ఇది ఇండైరెక్ట్ గా. దట్ మీన్స్ వాట్, యు ఆర్ ఇన్సైడ్ KK1 డైరెక్టరీ అని చెప్తుంది ఇది, ఈ డాలర్ అంటే. సారీ, టిల్డా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ ఇండికేట్స్ దాట్ యు ఆర్ ఇన్సైడ్ KK1 ఫోల్డర్ ఓన్లీ. నువ్వు whatever the script you are writing, it is storing inside your KK1 folder. Whatever the script you are executing, this is inside your KK1 folder only. అంటే KK1 అనే ఫోల్డర్ లోపల ఉన్న స్క్రిప్ట్ మాత్రమే నువ్వు ఎగ్జిక్యూషన్ చేస్తున్నావు. అంటే ఇది కరెంట్ డైరెక్టరీ అబ్బా. ఓహో, కరెంట్ డైరెక్టరీ, ఎక్సలెంట్. కరెంట్ డైరెక్టరీ అంటే ఇప్పుడు ఫైల్ 1 అనేది స్క్రిప్టే, బట్ ఆ స్క్రిప్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ KK1 ఫోల్డర్ ఓన్లీ. KK1 ఫోల్డర్లోనే ఉన్నది అది. అంటే KK1 ఫోల్డర్లో మళ్ళీ ఫైల్ 2 రాసావనుకో, అది కూడా KK1 ఫోల్డర్లోనే ఉన్నది అది. కానీ నువ్వు ఉన్న ప్లేస్ కూడా KK1 ఫోల్డరే అని చెప్తున్నా. ఎలాగా, టిల్డా ఇండికేట్స్ దాట్ యు ఆర్ ఇన్సైడ్ యువర్ KK1 ఫోల్డర్. నీకు కావాలంటే ఇదిగో ఇక్కడ PWD కొట్టు కావాలంటే, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏందమ్మా అని లైనెక్స్ అడిగితే లైనెక్సే చెప్పిద్ది. ఏమని చెప్పిద్ది తెలుసా? ఇక్కడ PW నువ్వు రాస్తే ఏమని చెప్పిద్ది నీకు, లొకేషన్ హోమ్ KK1 అని చెప్పింది నీకు లొకేషన్. అంటే దాని అర్థం ఏం తెలుసా, KK1 అనేది ఫోల్డర్ నేమ్, ఆ ఫోల్డర్ లోపల నువ్వు ఉన్నావు అని చెప్పిద్దాం. KK1 ఫోల్డర్, ఆ KK1 ఫోల్డర్ ఎక్కడ ఉందంటే హోమ్ లో ఉంది. హోమ్ ఎక్కడ ఉందంటే ఫార్వర్డ్ స్లాష్ లో ఉంది. ఇది దీని అర్థం. ఇది PW కొడితే నీకు వచ్చింది. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే,
రాసే ప్రతి ఫైల్ కూడా నీ యొక్క KK1 ఫోల్డర్ లోపలికే వెళ్తున్నాయి కదా. ఫైల్స్ అన్ని KK1 ఫోల్డర్ లోకే వెళ్తున్నాయి. ఫైల్ 1 వెళ్ళినా KK1 ఫోల్డర్ లోకే స్టోర్ అవుతుంది. ఫైల్ 2 వెళ్ళినా KK1 ఫోల్డర్ లోకే స్టోర్ అవుతుంది. బట్ నువ్వు ఉన్న ప్లేస్ కూడా KK1 ఫోల్డర్ లోనే నువ్వు ఉన్నావు. అంటే దిస్ ఈజ్ యువర్ కరెంట్ లొకేషన్. ఆహా, కరెంట్ లొకేషన్ లోనే ఉన్నావు. ఫైల్స్ కూడా, స్క్రిప్టింగ్ ఫైల్స్ కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో నువ్వు రాసిన స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఒక చుక్క పెట్టు, డాట్ పెట్టుకో. డాట్ అంటే ఏంది? కరెంట్ లొకేషన్. అమ్మా లైనెక్స్, నేను కరెంట్ లొకేషన్ లోనే ఉన్నా, ఈ ఫోల్డర్ లోనే ఉంది స్క్రిప్ట్ ఫైల్ అని డాట్ ఇండికేట్స్ దాట్ యువర్ స్క్రిప్ట్ ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్. ఆహా, డాట్. దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఎలాగా? ఏం లేదు, డాట్ రాసి ఇదిగా జస్ట్ పాత్ పాత్ ఫార్వర్డ్ స్లాష్ రాసి ఏం రాస్తావంటే నీకు file1 అని రాసాయి. file1 డాట్ sh. అయ్యో సారు, ఇదేంది చాలా సింపుల్ గా ఉంది మెథడ్. ఇంతే. అంటే డాట్ ఇండికేట్స్ దాట్ దిస్ file1 డాట్ sh ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ మై కరెంట్ డైరెక్టరీ. కరెంట్ డైరెక్టరీలో నేను ఉన్నాను కాబట్టి ఈ డాట్ అనేది ఇండికేట్ చేస్తాను అనమాట. ఓకే, అరే KK1 అంటే file1 అనే డాట్ SHH అని రాయంగానే లైనెక్స్ ఏం చేస్తుంది? అసలు file1 అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, డాట్ రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి file1 డాట్ SH రాసి స్క్రిప్ట్ ఫైల్ ఇది రాసిన వెంటనే ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టావబ్బా. ఓకే, కొట్టిన వెంటనే లైనెక్స్ ఏం చేస్తుంది తెలుసా? అరే ఈ ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉందో తెలియదు, ఇక్కడికి వచ్చింది. అమ్మా ఏంది ఇది? డాట్ కనపడింది. డాట్ అంటే ఏంది? కరెంట్ లొకేషన్, కరెంట్ ఫోల్డర్. కరెంట్ ఫోల్డర్ ఏంది? KK1. అమ్మాయ పాత్ దొరికింది అని చెప్పేసి ఈ ఫైల్ ని ఎగ్జిక్యూషన్ చేయడానికి ట్రై చేసి, అదనమాట. అంటే దీన్నే మనం ఏమంటామంటే షార్ట్ పాత్ మెథడ్ అంటాం. షార్ట్, వెరీ వెరీ షార్ట్ పాత్ మెథడ్. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ మెథడ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ మెథడ్ ఇన్ ఎ రియల్ టైమ్. డాట్ రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి ఆ ఫైల్ స్క్రిప్ట్ ఫైల్ నేమ్ డాట్ sh రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే చాలా స్క్రిప్ట్ ఫైల్ రన్ అయితే ఎగ్జిక్యూషన్ అయితే. డాట్ అనేది కన్ఫామ్ గా ఉండాలి. డాట్ ఇండికేట్స్ దాట్ యు ఆర్ ఇన్సైడ్ యువర్ కరెంట్ డైరెక్టరీ. అంటే నీ KK1 ఫోల్డర్ లోనే నువ్వు ఉన్నావు. KK1 ఫోల్డర్ లో నువ్వు ఉన్నావు. నువ్వు ఎగ్జిక్యూషన్ చేసే ఫైల్ కూడా KK1 ఫోల్డర్ లోనే ఉన్నది అని చెప్పడానికి డాట్. ఓకే, డాట్ అందుకు పెడతారా? ఎస్, అందుకే డాట్ పెడతారు. అర్థమైందా? డాట్ అందుకే పెట్టేది, లేకపోతే పిచ్చి పెట్టిద్ది వాళ్ళకి. అవ్వదు, వర్కౌట్ అవ్వదు. దీన్ని మనం ఏమంటాం? షార్ట్ పాత్ మెథడ్. దిస్ ఇస్ వాట్ సెకండ్ మెథడ్, షార్ట్ పాత్. షార్ట్, అదేమో లాంగ్, ఇదేమో షార్ట్. అదేమో ఫుల్, ఇదేమో షార్ట్. ఏది ఫస్ట్ది? ఫుల్ పాత్. ఇదేమో షార్ట్ పాత్, షార్ట్ కట్ మెథడ్ అనొచ్చా? తప్పులేదు, షార్ట్ కట్ మెథడ్. ఎస్, దిస్ షార్ట్ కట్ మెథడ్. బై యూజింగ్ దిస్ మెథడ్ వీ కెన్ రన్ ద స్క్రిప్ట్, వీ కెన్ ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్. ఎస్, దిస్ ఇస్ షార్ట్ కట్ మెథడ్ చెప్పాలా ఇంటర్వ్యూలో ఇట్లా. అర్థమైందా? సో దిస్ ఈస్ వాట్. సరే సార్, స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి అంటే ఇదంతా కూడా నీకు నీకు ఒకటే తెలియాలా. తెలియకపోతే పిచ్చెక్కిద్ది మైండ్ అంతా. ఏది తెలియాలా? నువ్వు ఎప్పుడైతే KK1 ఉన్నాడో వాడిని తయారు చేయాలా, యూజర్ని తయారు చేయాలా అంటున్నావో అన్నప్పుడు యూజర్ యాడ్ అనే కమాండ్ నువ్వు ఇచ్చినప్పుడు, లైనెక్స్ యూజర్ యాడ్ KK1 అని నువ్వు ఇచ్చినప్పుడు లైనెక్స్ ఏం చేసిద్ది అనేది నీకు తెలియాలి. లైనెక్స్ అనేది KK1 అనే వ్యక్తికి ఒక ఫోల్డర్ ని అసైన్ చేస్తుంది. ఆ ఫోల్డర్ నేమ్ KK1. ఎస్, ఫోల్డర్ పేరు KK1. అంటే యూజర్ నేమ్ KK1, యూజర్ నేమ్ తో కూడిన ఒక ఫోల్డర్ ని అసైన్ చేస్తుంది. ఎవరు? లైనెక్స్. ఆహా, లైనెక్స్ ఎందుకోసం అంటే ఆ యూజర్ లాగిన్ అయిన తర్వాత తన మిషన్ లో ఏదైనా వాడు పని చేస్తుంటే ఆ పని అంతా ఈ ఫోల్డర్ లో స్టోర్ అవటానికి. అది file1 తయారు చేస్తే ఆ file1 వచ్చి ఈ ఫోల్డర్ లో స్టోర్ అయింది. file2 తయారు చేస్తే ఆ file2 వచ్చి ఈ ఫోల్డర్ లో స్టోర్ అవడానికి మాత్రమే ఈ ఫోల్డర్ లైనెక్స్ తయారు చేసింది బై డిఫాల్ట్ నేచర్. కాబట్టి నువ్వు లాగిన్ అయిన వెంటనే ఫుల్ పాత్ మెథడ్ ఉపయోగిస్తావా, షార్ట్ పాత్ మెథడ్ ఉపయోగించావా, నీ ఇష్టం వచ్చిన మెథడ్ ఉపయోగించు. అలాగని క్లాస్ జరిగేటప్పుడు చేయడానికి ట్రై చేయొద్దు, అటర్ ఫ్లాప్ అయింది జీవితం. అంటే క్లాసు జరిగేటప్పుడే ట్రై చేయొద్దు, అటర్ ఫ్లాప్ అయింది కెరియర్. ఎందుకు? సబ్జెక్ట్ రాదు,
ప్రాక్టీస్ వచ్చింది కానీ సబ్జెక్ట్ రాదు, ప్రజెంటేషన్ స్కిల్స్ రావు, దానివల్ల ఉద్యోగాలు రావు. ఎవరికైతే 90% ప్రజెంటేషన్ స్కిల్స్ వచ్చినాయో వాళ్ళు జాబ్ కొడతారు, ల్యాబ్ బాగా చేస్తారు. ఎవరికైతే 10% ప్రజెంటేషన్ స్కిల్స్ వచ్చినాయి వాళ్ళు జాబు కొట్టలేరు, కొట్టిన జాబ్ నిలబెట్టుకోలేరు. ఏంటి? జాబు కొట్టలేరు, కొట్టిన జాబ్ నిలబెట్టుకోలేరు. సాఫ్ట్‌వేర్ జాబులంటే చాక్లెట్‌లు కాదు. డైరీ మిల్క్ చాక్లెట్‌లు అంటే ఈజీగా వస్తాయి. అయి కాదు. 10, 15 రోజుల్లో డైరీ మిల్క్ చాక్లెట్ రోజు తినొచ్చు ఏం కాదు. కానీ సాఫ్ట్‌వేర్ జాబులు డైరీ మిల్క్ చాక్లెట్ లాంటివి కాదే అని నేను చెప్తున్నా. అంతే. నేనే చెప్తా ఆ మాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల. సరే సార్. ఓకే. మరి థర్డ్ మెథడ్ ఏంటి సార్? అది చెప్పండి సార్. థర్డ్ మెథడ్. థర్డ్ మెథడ్ ఏంటి? అంటే మూడో మెథడ్ ఏంది అనంటే ఆ! ఏది? స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూషన్ చేయడానికి. అది చాలా సింపుల్ మెథడ్. అంటే వెరీ వెరీ డెడ్ ఈజీ మెథడ్. ఎట్లాగా? ఏం లేదు. ఎస్‌హెచ్ రాయాలి ఫస్ట్. ఓకే. ఎస్‌హెచ్ రాసి ఫైల్1 డాట్ ఎస్‌హెచ్ అంతే. అరే! అంతేనా? సింపుల్ ఇంతే. సింపుల్. అరే! చాలా బాగుంది సార్. ఈ మోడల్ బెస్ట్ సార్. నాకు అర్థమైంది ఇది. ఎళ్ళు ఈ మోడల్‌లోనే ఎగ్జిక్యూషన్ చెయ్యి. నో ప్రాబ్లమ్. థిస్ ఈస్ వాట్? థర్డ్ మెథడ్ ఆఫ్ యువర్ ఎగ్జిక్యూషన్. అర్థమైందా? ఇది థర్డ్ మెథడ్. ఏది? స్క్రిప్ట్ ఫైల్‌ని ఎగ్జిక్యూషన్ చేయడమే థర్డ్ మెథడ్. ఫస్ట్ ఏం ఉపయోగించాలి సార్? ఎస్‌హెచ్ వాడు. ఓకే. తర్వాత ఏంది? దాని ఫైల్ నేమ్ వాడు. స్క్రిప్ట్ ఫైల్ నేమ్. తర్వాత ఏం చేయాలి? ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు. అంతే ఖతం అయిపోద్ది. ఓకే. ఓకే సార్. బానే ఉంది. హ్మ్. సరే. అంటే ఇప్పటిదాకా మీరు డిస్కషన్‌లో అసలు నిన్నేమో షెల్ అంటే ఏందో చెప్పారు. ఆ! ఈరోజేమో అసలు స్క్రిప్ట్ ఒక ఫైల్‌లో ఎలా రాయాలి? ఫైల్‌ని ఎలా సేవ్ చేయాలో చెప్పారు. ఆ తర్వాత రాసిన తర్వాత ఆ స్క్రిప్ట్ ఫైల్ ఏ లొకేషన్‌లో స్టోర్ అయ్యేదో చెప్పారు. ఆ లొకేషన్‌లో స్టోర్ అయిన తర్వాత ఆ ఫైల్‌ని ఎగ్జిక్యూషన్ చేయొచ్చని చెప్పారు. స్క్రిప్ట్ ఫైల్‌ని ఆ ఎగ్జిక్యూషన్ అనేది 3 విధాలుగా చేయొచ్చు. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 3 విధాలుగా చేయొచ్చు. ఒకటేమో సంథింగ్, 2 సంథింగ్, 3 సంథింగ్. ఈ 3 మెథడ్‌లో చేయొచ్చని మీరు చెప్పారు. బానే ఉంది. హ్మ్. బానే ఉంది. కరెక్టే. కానీ ఇక్కడ సార్ నేనొక మాట అడుగుతాను. ఈ ఫైల్‌కి పర్మిషన్స్ ఏమి ఉండవా ఏంది? ఎవడు పడితే వాడు ఎగ్జిక్యూషన్ చేయొచ్చా ఏంది? యెస్. థిస్ ఈస్ క్వెషన్ మార్క్. ఎవడు పడితే వాడు రన్ చేస్తే ఇంకేమి బాబు? రన్ చేయొచ్చని చెప్పా. రన్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయని చెప్పా. బట్ పర్మిషన్స్ ఉండాలి కదా నీకు. ఉన్నాయా? లేవా? యెస్. 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 ఆ ఫైల్‌కి పర్మిషన్స్ ఉండాలి ఇప్పుడు నీకు. అబ్బా! అది చాలా బాగా చెప్పారు సార్. అండ్ మరి చెప్పడం అంటే అంతే కదా! మరి అంతే కదా! ఇప్పుడు ఫైల్ ఉందమ్మా. ఫైల్1 డాట్ స్క్రిప్ట్ డాట్ ఎస్‌హెచ్ ఫైల్ ఉంది. ఓకే. నువ్వెవరివి? యెస్. హూ ఆర్ యూ టు ఎగ్జిక్యూట్ థిస్ ఫైల్? యెస్. యూ మస్ట్ గెట్ ద పర్మిషన్. అదర్‌వైస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏంటి? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు? ఇది స్క్రిప్ట్ ఫైల్ అమ్మా. ఆ! స్క్రిప్ట్ ఫైల్ ఇది. నువ్వు ఎట్లా పెడితే అట్లా రన్ చేస్తే ఏమైద్ది? అక్కడ వేరే వేరే రిసోర్సెస్ తయారవుతాయి. వేరే వేరే వర్క్ జరుగుతాయి. నాకు అవసరం లేకుండా వర్క్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? అందువల్ల ఎవరైతే ఈ ఫైల్‌ని ఎగ్జిక్యూషన్ చేయాలని అనుకుంటున్నారో, ఆ వ్యక్తులకి నేను పర్మిషన్స్ ఇవ్వాలి. దేని మీద? ఈ ఫైల్స్ మీద. దాన్నే మనం ఫైల్ మేనేజ్‌మెంట్‌లో నేర్చుకున్నాం. అదే సార్ అదే నాది. అంతే. ఫైల్ మేనేజ్‌మెంట్ సబ్జెక్టే ఇది ఇప్పుడు. అక్కడేమో యూజర్ మేనేజ్‌మెంట్ సబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడేమో ఫైల్ మేనేజ్‌మెంట్ సబ్జెక్ట్ వచ్చింది. అంటే ఫైల్స్‌కి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలా? అర్థమైందా? ఒక యూజర్స్ ఉన్నాడు. అదర్స్‌కి పర్మిషన్స్ ఎట్లా ఇవ్వాలా ఈ ఫైల్ మీద? గ్రూప్‌కి పర్మిషన్ ఎలా ఇవ్వాలా ఈ ఫైల్ మీద? ఓనర్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి ఈ ఫైల్ మీద? ఇవన్నీ మనం చూసుకోవాలా. ఓకే. ఇప్పుడు అర్థమైంది సార్. అంటే ఈ పర్మిషన్స్ మళ్ళీ మనం ఇప్పుడు మళ్ళీ క్యాచ్ చేసుకోవాలా. ఆ పర్మిషన్ ఎవడికైతే ఉందో వాడు మాత్రమే ఈ ఫైల్‌ని ఎగ్జిక్యూషన్ చేయగలడు. అదర్‌వైస్ నోబడీ కెన్ ఎగ్జిక్యూట్ థిస్ ఫైల్. సారు ఓకే సార్. మరి ఇప్పుడు ఎవడో ఒకడు రాసాడు చూసాను సర్వర్‌లో. దీన్ని నేను ఎడిట్ చేయడానికి అవకాశం ఉందా? నో. నో, 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 నో. అదే గదా పర్మిషన్స్ అంటే. అదే గదా పర్మిషన్స్ అంటే. ఆ పర్మిషన్ నేను సెట్ చేస్తా. నోబడీ కెన్ ఎడిట్ థిస్ ఫైల్. అరే! ఎవడు పడితే వాడు ఈ ఫైల్1 రాసింది ఒక వ్యక్తి. అర్థమైందా? ఫైల్1 డాట్ ఎస్‌హెచ్ స్క్రిప్ట్ ఫైల్ ఇది. This has been written by someone else, but I would like to modify this data inside this script file.
ఇన్సైడ్ దిస్ ఫైల్ 1. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎప్పుడు పాసిబుల్ అవ్వదు? అక్కడ పర్మిషన్స్ ఇస్తే. ఇవ్వకపోతే ఎవడైనా వస్తాడు. ఆహా, యు మస్ట్ ప్రొటెక్ట్ దిస్ ఫైల్. యు మస్ట్ ప్రొటెక్ట్ దిస్ ఫైల్. యు మస్ట్ ప్రొటెక్ట్ దిస్ ఫైల్. హౌ యు ప్రొటెక్ట్ దిస్ ఫైల్? అలాగే పర్మిషన్స్ వేసి ఇవ్వాలి. ఏ బాబు, ఈ ఫైల్ని ఎవడు ఎడిటింగ్ చేయడానికి లేదు, పర్మిషన్. ఈ ఫైల్లో ఉన్న డేటాని ఎవడు డిలీట్ చేయడానికి లేదు, పర్మిషన్. అర్థమైందా? ఈ ఫైల్ని ఎవడు రన్ చేయడానికి లేదు, పర్మిషన్. పర్మిషన్లు ఇవన్నీ. అదే ఫైల్ పర్మిషన్స్ అంటే. మరి అది ఎట్లా సార్? అది ఎట్లా అప్లై చేయాలా? ఏంది దాని కథ? అది కూడా చెప్తే ఒకసారికి మనం స్క్రిప్టింగ్లోకి వెళ్ళిపోదాం సార్. అంటే ఫస్ట్ ఏంది? రైటింగ్. తర్వాత ఏంది? స్టోరింగ్. తర్వాత ఏంది? మెథడ్ ఎగ్జిక్యూషన్. తర్వాత ఏంది? పర్మిషన్. ఎగ్జిక్యూషన్ చేయడానికి పర్మిషన్ కావాలా? అట్లా. ఓకే, సరే. సరే, ఎగ్జిక్యూషన్ చేయడానికి పర్మిషన్ అంటే అంటే ఎట్లా అంటే చూడండి. అంటే పర్మిషన్స్ అనేది మీరు మర్చిపోయినా లేకపోతే ఇంకోటైనా చూడండి, చక్కగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను. ఏంటంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఫైల్ 1 అబ్బా. ఫైల్ 1. ఓకే, ఫైల్ 1 డాట్ ఎస్హెచ్. ఓకే, ఇలా ఉంది. అయితే ఇప్పుడు చూడండి, ఈ ఫైల్లో నేను ఓపెన్ చేశాను. విఐఎం ఫైల్ 1 అని రాశాను. ఓకే, ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నేను ఇదిగో కొంత డేటా రాసుకున్నాను. ఓకే, డేటాను రాసా ఫైల్లో. ఓకే, రాసిన తర్వాత ఫైల్లో డేటాను మొత్తం రాసేసాను. రాసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ 1 month, ఐ వాంట్ టు మోడిఫై దిస్ ఫైల్ డేటా. ఏం చేయాలా? ఫస్ట్ ఏం చేశాను? రియల్గా చెప్పాలంటే ఎంట్రీ చేశాను. అంటే ఏంది? రైటింగ్ ద డేటా. ఏం చేశాను? రైటింగ్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. ఎస్. రైటింగ్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ రాశా. ఓకే, రెండోసారి ఏం చేయాలనుకుంటున్నాను? మోడిఫైయింగ్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. మోడిఫై ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. ఓకే, రెండో స్టెప్. తర్వాత డిలీట్ ద డేటా ఇన్సైడ్ దిస్ డిలీట్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. అంటే కొంత మాడిఫై చేశాను, అన్నెసరీ వేస్టేజ్ అంతా డిలీట్ చేయాలి ఇన్సైడ్ దిస్ ఫైల్. రైటింగ్, మాడిఫైయింగ్, డిలీటింగ్. మాడిఫైయింగ్ అనేది అప్డేటింగ్ ద డేటా ఇన్సైడ్ ఫైల్. ఇన్సైడ్ ఫైల్ అని అంటున్నా నేను. ఇన్సైడ్ ఫైల్. ఎస్. అంటే ఈ ఫైల్లో డేటాను రాసుకోవచ్చు, డేటాని అప్డేట్ చేయొచ్చు, డేటాని డిలీట్ చేయొచ్చు. ఎక్సలెంట్, సూపర్. కానీ వీటిని, ఈ ఆపరేషన్స్ అన్నింటినీ రెస్ట్రిక్ట్ చేయాలి. ఇప్పుడు ఒకడు ఉంటాడు, ఇక్కడ ఈ ఫైల్ ఓపెన్ చేసుకొని డేటాను చూసుకుంటాడు. దట్ మీన్స్ వాట్? రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్. ఎస్. రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్ ఇన్సైడ్ ఏ ఫైల్. రీడ్ ద డేటా ఇన్సైడ్ ఏ ఫైల్. రీడింగ్. చూసారా? అంటే రైటింగ్, మోడిఫైయింగ్, డిలీటింగ్, అప్డేటింగ్ అండ్ రీడింగ్. సో దీన్ని యాక్చువల్గా మనం ఏమని పిలుస్తామంటే రైటింగ్ ద డేటా, అప్డేటింగ్ ద డేటా, డిలీట్ ద డేటా. ఈ ఆపరేషన్స్ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే రైట్ ఆపరేషన్ అని పిలుస్తాం. ఫైల్స్ లో మనం రైట్ ఆపరేషన్ అంటాం దాన్ని. రైట్. ఈ రీడ్ ద డేటా అన్నామే, దాన్ని రీడ్ ఆపరేషన్ అంటాం. రీడ్ ఆపరేషన్ అంటాం. ఎస్. అంటే రైట్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ అంటే ఇదిగో ఇన్ఫర్మేషన్ ఎంట్రీ చేయడం ఒక ఆప్షన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ మోడిఫై చేయడానికి ఆప్షన్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయడానికి కూడా ఆప్షన్ వచ్చింది. ఎప్పుడు రైట్ అనే ఆపరేషన్ ఇస్తే. దట్ మీన్స్ వాట్? రైట్. రైట్. దాని షార్ట్ కట్ ఏంటంటే డబ్ల్యూ దాని షార్ట్ కట్. రీడ్ అంటే ఏంది? జస్ట్ ఫైల్లో ఉన్న డేటాని చదువుకోవడానికి ఉపయోగిస్తాం అంతే. దట్ ఈస్ కాల్డ్ రీడ్. రీడ్. దీని షార్ట్ కట్ ఏంది అంటే ఆర్. ఆర్ మీన్స్ వాట్? రీడ్. డబ్ల్యూ మీన్స్ వాట్? ఈ మూడు జరుగుతాయి. బాగుంది. మరి ఎగ్జిక్యూషన్కి ఏంది? ఎగ్జిక్యూషన్ అంటే ఎక్స్. హౌ టు ప్రొవైడ్ ఎగ్జిక్యూషన్ అంటే ఇది. నేను అప్పుడు చెప్పాను, స్క్రిప్టింగ్ ఫైల్కి ఎగ్జిక్యూషన్ ఇవ్వాలి. ఎగ్జిక్యూషన్ మనం ఏమని పిలుస్తాం ఇక్కడ అంటే ఎక్స్ అని పిలుస్తాం. ఎక్స్ మీన్స్ వాట్? ఎగ్జిక్యూషన్. అర్థమైందా? అంటే
ఇది ఎక్స్ అంటే ఎగ్జిక్యూషన్. అంటే ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ అంతా కూడా మనం ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్. అంటే ఎక్స్ పర్మిషన్, ఆర్ పర్మిషన్, డబ్ల్యూ పర్మిషన్. అంటే ఇది యాక్చువల్గా ఎక్స్ పర్మిషన్ ఎగ్జిక్యూషన్, ఎగ్జిక్యూట్ దిస్ ఫైల్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలా అంటే, రైట్ పర్మిషన్ ఇద్దామా, రీడ్ పర్మిషన్ ఇద్దామా, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇద్దామా, మనం డిసైడ్ చేస్తాం ఈ ఫైల్కి. ఓకే, సో దట్ దే క్యాన్. అది ఎగ్జిక్యూషన్ ఇస్తే వాడు ఎగ్జిక్యూషన్ చేయగలడు, రీడ్ ఇస్తే రీడ్ చేసుకోగలడు, రైట్ ఇస్తే అన్ని చేయగలడు. మరి ఎలాగ ఇవ్వాలా? యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్, యాజ్ ఫర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ యువర్ టీమ్ మేనేజర్, యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ యువర్ సీనియర్. ఎస్, సీనియర్స్. నువ్వు జూనియర్స్ అయితే సీనియర్స్ చెప్తారే బాబు దానికి రైట్ పర్మిషన్ తీసేసేయి, అరే బాబు దానికి ఎక్స్ పర్మిషన్ తీసేసేయి. ఎవడు పడితోడు ఎగ్జిక్యూషన్ చేస్తారు, ఎక్స్ తీసేసేయి. అలాగా. అంటే పర్మిషన్స్ ఇవ్వాలన్నా, పర్మిషన్స్ తీసేయాలన్నా మనం తెలుసు మనకి ఏంటది, ప్లస్ సింబల్, మైనస్ సింబల్. ప్లస్ సింబల్ అంటే ఏంది, పర్మిషన్స్ ఇచ్చేయచ్చు. మైనస్ సింబల్ అంటే ఏంది, పర్మిషన్ తీసేయచ్చు. అంటే యాడింగ్ ద పర్మిషన్ ప్లస్ వాడాలి, రిమూవ్ ద పర్మిషన్ మైనస్ వాడు. మైనస్ అంటే రిమూవ్, ప్లస్ అంటే యాడింగ్. ఎలాగా? ఎస్, ఇదే ఇదే ఇది చూడు ఎలా వాడాలా అంటే, ఒక 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 వ్యక్తికి కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలన్నా, ఎవరు దేని మీద, ఫైల్ మీద. మరొక వ్యక్తికి మరికొన్ని పర్మిషన్స్ ఇవ్వాలన్నా దేని మీద, ఫైల్ మీద. ఎట్లా ఇవ్వాలి అంటే, అప్పుడు లైనెక్స్ అడిగా, అమ్మా లైనెక్స్, లైనెక్స్ హౌ షుడ్ ఐ ప్రొవైడ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్సైడ్ లైనెక్స్ అంటే, అప్పుడు లైనెక్స్ చెప్పింది, అరే బాబు నేనేం చేశానంటే ఇలాంటి ఆలోచన నాకు కూడా ఉంది. ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ దేనికైనా సరే పర్మిషన్స్ అసైన్ చెయ్యాలంటే అర్థమైందా, ఒక కమాండ్ వాడాలి. ప్లస్ మైనస్ దాన్ని పక్కన పెట్టు, కానీ కమాండ్ ఉపయోగించాలి నువ్వు. ఆ కమాండ్ పేరు ఏంది అని అడిగితే chmod ఈజ్ ఎ కమాండ్. chmod is a command to provide permissions to a file or directory. ఫైల్స్ కైనా డైరెక్టరీకి అయినా మనం chmod కమాండ్ ఉపయోగించి పర్మిషన్స్ అసైన్ చేస్తాము. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సింబల్స్, with the help of these symbols we can remove the permissions by using chmod command. With the help of these symbols I can provide, I can remove. At the provide and I can add permissions, I can remove the permissions with the help of these symbols. ఈ సింబల్స్ ఉపయోగించి ప్లస్ ఆర్ మైనస్ సింబల్స్. ఓకే సార్, అర్థమైంది. అంటే ఇదిగో చూడు, ఇదిగో చూడు, ఇక్కడ ఆర్డబ్ల్యూ అని ఉంటుంది, తర్వాత ఇక్కడ ఎస్ఆర్ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఆర్ ఉంటుంది. ఆర్ ఇప్పుడు నువ్వు ఒక ఫైల్ని తయారు చేసావు అనుకో, ఫైల్ ఇట్లా అనుకుంటే, ఫైల్ 1.sh అనుకుంటే ఇట్లా ఉందనుకో. అంటే అర్థం ఏంటి తెలుసా, ఇది అర్థం ఏంటి తెలుసా, ఇక్కడ వీడెవడు ఓనర్, వీడెవడు గ్రూప్, వీడెవడు అదర్స్. అంటే ఈ ఫైల్ మీద ఇలాంటి స్కోప్ ఉంది, అంటే ఇలాంటి పర్మిషన్స్ ఉన్నాయి ఈ ఫైల్కి. అంటే ఓనర్స్కి అయితే ఆర్డబ్ల్యూ పర్మిషన్ ఉంది అనుకో, ఆ గ్రూప్కి అయితే ఆర్ పర్మిషన్ ఉంది, అదర్స్కి అయితే ఆర్ పర్మిషన్ ఉంది. అంటే దాని అర్థం ఏం తెలుసా, అదర్స్ అనేవాడు ఈ ఫైల్ని చూడటానికి మాత్రమే, మాడిఫికేషన్స్ అవి ఇవి లేవు అని అర్థం. ఆర్ అని ఉంది కాబట్టి. ఎగ్జిక్యూషన్కి ఉందా? లేదు. ఎగ్జిక్యూషన్ లేదు, మాడిఫికేషన్ చేయలేడు, డిలీట్ చేయలేడు, కొత్త డేటా రాయలేడు. ఎందుకు? ఆర్ ఉంది వీడికి. ఎవరు వీడు? అదర్స్. అంటే ఈ ఫైల్ మీద ఏ ఆపరేషన్స్ నువ్వు పెర్ఫార్మ్ చేయాలన్నా అదర్స్ కి ఛాన్స్ లేదు. వై? బికాస్ అదర్ ఈస్ హ్యావింగ్ ఆర్ ఆప్షన్. సరే, గ్రూప్కి వద్దాం. గ్రూప్ అనేవాడికి ఆర్ ఉంది, దానివల్ల ఇదేంది గ్రూప్. బట్ గ్రూప్ డజంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్స్ టు modify, to delete, to write something inside a file. No, they don't have any kind of such activities, such kind of permissions అంటున్నాను నేను. ఎస్, అలాంటి పర్మిషన్స్ లేవు. మరి ఓనర్కి ఏమున్నాయి? ఓనర్కి ఉన్నాయి. ఏం పర్మిషన్స్ ఉన్నాయి? వాడు చూడగలడు, వాడు డేటాని రాయగలడు. రాయటం అంటే రైటింగ్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్, మోడిఫైయింగ్. ఎందుకంటే రైట్ ఆపరేషన్ ఉంది, డబ్ల్యూ. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, రైట్ అంటే రాసుకోవడం. రైట్ అనేది ఒక ఆపరేషన్ పేరు. ఈ రైట్ అనే ఆపరేషన్ ఇస్తే మనకి చాలా ఫంక్షనాలిటీస్ జరుగుతాయి.
రైట్ అనేది పర్మిషన్ పేరమ్మా. ఈ ఈ పర్మిషన్ ఉపయోగించి మనకి చాలా ఫంక్షనాలిటీస్ జరుగుతాయి. ఏం జరిగిద్ది? మనం ఫైల్‌లో డేటాని ఎంట్రీ చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ ఈస్ పాసిబుల్ ఇన్‌సైడ్ ఎ ఫైల్. ఓకే. డేటా మోడిఫికేషన్ పాసిబుల్ ఇన్‌సైడ్ ఎ ఫైల్. డేటా మోడిఫికేషన్, డేటా ఎంట్రీ. తర్వాత ఏంది? డేటా డిలీషన్ ఈస్ ఆల్సో పాసిబుల్ విత్ దిస్ హెల్ప్ ఆఫ్ రైట్ ఆపరేషన్ అని నువ్వు అట్లా అర్థం చేసుకోవాలి. అంతేగాని రైట్ అంటే డేటా రాసుకోవడమే గదా! ఇదేంది రైట్ రాస్తాడు రైటర్. నో, నో, నో. థిస్ ఈస్ ఎ పర్మిషన్ నేమ్, పర్మిషన్ టైప్, రైట్ పర్మిషన్. థిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ పర్మిషన్. రైట్ అనే పర్మిషన్ ఒక ఫైల్‌కి ఇస్తే దాన్ని డేటాని ఎంట్రీ చేసుకోవచ్చు, డేటాని డిలీట్ చేసుకోవచ్చు, డేటాని మోడిఫై చేసుకోవచ్చు. నీ ఇష్టం వచ్చినట్టు రైట్ ఇస్తే. వాట్ అబౌట్ ఎగ్జిక్యూషన్? ఎగ్జిక్యూషన్ లేదు గదా! వీడికి. కాబట్టి ఈ ఫైల్‌ని ఈడు ఎగ్జిక్యూషన్ చేయలేడు. అర్థమైందా? అట్లా. సార్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఇస్తే ఏమైద్ది? ఎట్లా ఇవ్వాలా? వీళ్ళందరికి లేవు సార్. వీళ్ళందరికి ఒకేసారి ఎగ్జిక్యూషన్ ఇవ్వాలనుకుంటున్నా సార్. ఇవ్వొచ్చా? ఇచ్చుకో, నో ప్రాబ్లమ్. అందరికి ఒకేసారి ఇయ్యొచ్చా? ఇచ్చేసేయి. లేదు ఒక్కొక్కడికి ఇస్తావా? ఇచ్చుకో, నో ప్రాబ్లమ్. ఎట్లా? ఇదే. ఏది? ఓ సారీ. జి అదే జి ప్లస్ ఎక్స్, ఓ ప్లస్ ఎక్స్, తర్వాత ఏంది? యు ప్లస్ ఎక్స్, ఫైల్ 1, ఫైల్ 1 యెస్. డాట్ ఎస్‌హెచ్. ఇక్కడేంది? చ్మోడ్. యెస్, యెస్. ఇట్లాగ ఇవ్వచ్చు. ఇవ్వచ్చా? ఇచ్చుకో, నో ప్రాబ్లమ్. ఇవ్వచ్చు. అంటే యూజర్‌కి ఎక్సే, గ్రూప్‌కి ఎక్సే, అందరికి ఎక్సే. అర్థమైందా? సార్ ఇట్లా గాకుండా ఇంకో స్టైల్ ఏమైనా ఉందా? ఉంది. ఏ స్టైల్ అది? ఏం లేదు. ఏం లేదు. ఈ మొత్తాన్ని మూడిటిని ఇట్లా ఎట్లా రాయొచ్చో తెలుసా? సింపుల్ షార్ట్‌కట్‌లో ప్లస్ అని రాయి. ఓకే. ఎక్స్ అని రాయి. ఓకే. ఫైల్ 1 అని రాయి. ఓకే. డాట్ ఎస్‌హెచ్ రాయి. ఓకే. ఇక్కడ చ్మోడ్ రాయి. సింపుల్. అరే ఇంతేనా? ఆ! అంతే. ఈ స్టేట్‌మెంట్ మొత్తాన్ని ఇలా గూడా రాయొచ్చు. ఎలాగా? ప్లస్ ఎక్స్ రాసి, ఫైల్ 1 రాసి, డాట్ ఎస్‌హెచ్. యెస్, యెస్. ఇలాగ. అదేనా ఇలా గూడా నువ్వు రాసి చూసుకోవచ్చు. అంటే పర్మిషన్స్ అన్నమాట ఇవన్నీ. ఇవన్నీ ఏంటి? పర్మిషన్స్. అంటే ఏంది? ఫైల్‌కి. అంటే ఇలాంటి పర్మిషన్స్ నువ్వు ఇవ్వటం నేర్చుకోవాలా. లేకపోతే కష్టమైద్ది. ఎప్పుడు పడితే అప్పుడు పర్మిషన్స్ ఇవ్వాలంటే ప్లస్ ఎక్స్ రాసి. ప్లస్ ఎక్స్ అంటే అర్థమైందా? ప్లస్ ఎక్స్ అంటే అందరికొస్తది ఎక్స్. చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఈ క్లాస్. ఇట్లా ఉంది ఫైల్ 1. ఇట్లా ఉందనుకో. ఇప్పుడు నువ్వు రాసావు. చ్మోడ్ రాసి, చ్మోడ్ రాసి, ప్లస్ ఎక్స్ రాసావనుకో. చ్మోడ్ ప్లస్ ఎక్స్ రాసి, ఫైల్ 1 డాట్ ఎస్‌హెచ్ రాసావనుకో. ఏమైద్ది తెలుసా? ఈ ప్లస్ ఎక్స్ రాస్తే ఎక్స్ అనేది వీడికి ఎక్స్ వచ్చిద్ది, వీడికి ఎక్స్ వచ్చిద్ది, వీడికి కూడా ఎక్స్ వచ్చిద్ది. సో దట్ గ్రూప్ అదర్స్ అండ్ యూజర్స్ అంటే ఓనర్స్ ఆల్ ద పీపుల్ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ ఫైల్. ఎందుకు? ఎగ్జిక్యూషన్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఇచ్చా. అట్లా సచ్ ఎ వే దట్ వీ నీడ్ టు వర్క్ ఆన్ దట్. బట్ ఎనీవే గుర్తుపెట్టుకో, ఫైల్‌లో స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నీకు రాసే అవకాశం రియల్ టైమ్‌లో ఇవ్వరు. జరగదు. ఎందుకు? అంటే అంతే అది. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నువ్వు స్క్రిప్ట్ రాస్తే మిగతా వర్క్ ఎవరు చేస్తారా బాబు? ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. కాబట్టి ఈ టైం తక్కువగా రిపీటెడ్‌గా జరిగే పనులన్నీ స్క్రిప్ట్ రూపంలో రాసుకునేది ఎందుకనుకున్నావు? మనం 10 ఏళ్ల స్క్రిప్ట్ గూడా మన దగ్గర ఉంటది. ఎందుకనుకున్నావు? అంటే ఆ స్క్రిప్ట్ ఉపయోగించి నేను చిన్న మోడిఫికేషన్ చేసి మళ్ళీ రన్ చేస్తే అయిద్ది పని. అందుకోసం గదా స్క్రిప్ట్ రాసేది. అలాంటప్పుడు ప్రతిసారి ప్రతి ప్రాజెక్ట్‌కి ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్క్రిప్ట్ రాయాలంటే అదిరిపోద్ది ఇక. అట్లా ఏముండదు. అర్థమైందా? అట్లా. మాక్సిమం ఏంటంటే మనకి అన్నీ గూడా దగ్గరగా చెప్పాలంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాజెక్ట్‌లు తక్కువుంటాయి. అన్ని మెయింటెనెన్స్ ప్రాజెక్ట్‌లు ఎక్కువుంటాయి. ఎక్కువ. చాలా ఎక్కువ. మెయింటెనెన్స్ ప్రాజెక్ట్‌లే ఉంటాయి. ఎక్కువుంటాయి. చెప్పాను గదా! ఎన్హాన్స్‌మెంట్ టాస్క్‌లు. హ్మ్.
తర్వాత మనం గతంలో నా సాఫ్ట్వేర్ అనేది ఇదిగో దీన్ని ఉపయోగించి అంటే జావా వర్షన్ 9లో రన్ అవుతుంది, జావా వర్షన్ 10లో నడుస్తుంది. ఇప్పుడేమో జావా వాడు 11 అంటున్నాడు, 17 అంటున్నాడు, 21 అంటున్నాడు, 22 అంటున్నాడు. అప్పుడు జావా వర్షన్ అట్లా అంటున్నాడు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడు నేనేం చేయాలా, జావా 21 11 17 స్టేబుల్ వర్షన్ ఉపయోగిస్తాను. అలాంటప్పుడు ఏంది అంటే జావా 9లో, జావా 8లో, జావా 11లో వర్క్ చేసిన ఈ సాఫ్ట్వేరు ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ కి అప్డేట్ అయితే ఆ సాఫ్ట్వేర్ పనిచేస్తుందా లేదా, ఆ బిజినెస్ అప్లికేషన్ సరిగా పనిచేస్తుందా లేదా టెస్ట్ చేయాలి కదా. మరి టెస్ట్ చేయాలంటే ఏం కావాలి, సర్వర్లు కావాలా. మరి ఇదంతా అప్డేషన్ వర్షన్స్ అవన్నీ చేయాలంటే ఏం కావాలి, సర్వర్లు కావాలా. అంతేగాని మెట్రో స్టేషన్‌లో, బస్ స్టాండ్‌లో సాఫ్ట్‌వేర్ పెట్టి అప్డేట్ చేస్తా అంటే కాదు కదా. చాలా మంది అట్టే అనుకుంటున్నారు. కాలేజీ లెవెల్‌లో స్టూడెంట్స్ పాపం. తెలీదు. బస్ స్టాండ్‌లో, రైల్వే స్టేషన్‌లో అట్లా పెట్టేసి అప్డేట్ అని కొడితే ఆతన అప్డేట్ అయిపోద్ది సర్వర్‌లో అనుకుంటున్నారు. నో, 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 నో. ఇట్ రిక్వైర్స్ బ్యాక్‌గ్రౌండ్ సర్వర్. వితౌట్ సర్వర్స్ నో ఐటీ బిజినెస్. గుర్తుపెట్టుకో. సర్వర్‌ల మీద పనిచేసే వ్యక్తికి చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకు వితౌట్ సర్వర్స్ నో ఐటీ బిజినెస్ బాస్. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు. ఓపెనింగ్స్ ఈ రోజు లేవు కరెక్టే. నెక్స్ట్ వస్తాయి, నెక్స్ట్ వస్తాయి, నెక్స్ట్ వస్తాయి, 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 వస్తాయి. అది ఫ్రెషర్ అయినా, ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా. అలా మనం ఉండాలి. అది సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అంటే అట్లా. హ్మ్. కాబట్టి ఫిక్స్ అవ్వాల. మనం మార్కెట్‌కి ఫిక్స్ అవ్వాలి. అంతేగాని రెజ్యూమ్ పెట్టిన మరుసటి రోజే కాల్స్ అన్ని వచ్చి, ఇదిగో యూ ఆర్ అపాయింటెడ్. యువర్ సాలరీ విల్ బి 12,00,000 రూపీస్. ప్లీజ్ కమ్ టు ఆఫీస్ టుమారో అన్వర్డ్స్. ఎవడు చేయడు. ఆ! కాకపోతే చాక్లెట్‌లనే ఇస్తున్నారని చెప్పేసి మనం అనుకుంటాం. చాక్లెట్‌లు ఎవరు ఇవ్వరు. ఇచ్చిన చాక్లెట్‌లు వేస్ట్ అవుతాయి. చాక్లెట్‌లు అంత తేలిగ్గా ఏం రావు. చాక్లెట్ లాంటిది కాదు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. చాలా జాగ్రత్తగా ఉండాల. ఓకే సార్. బానే ఉంటాం మేము. ఆ! ఉండాలి కాదు, ఉండాలి అంతే. తప్పదు సాఫ్ట్‌వేర్‌లో. సరే ఇప్పుడు యాక్చువల్‌గా స్క్రిప్టింగ్ అనేది పూర్తి స్థాయిలో మనకు అర్థమైంది. ఓకే. బాగుంది. మరి సార్ ఇప్పుడు ఆ స్క్రిప్టింగ్‌లో మీరు ఈ లోపల ఏ ఐటెమ్స్ ఉంటాయి సార్ అసల? ఏ ఐటెమ్స్ ఉంటాయి? స్క్రిప్టింగ్ అంటున్నారు మీరు. అసలు ఐటెమ్స్ ఏముంటాయి అసలు? ఏంటి దాని గొడవేంటి? యెస్. ఆ ఐటెమ్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాంప్లెట్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వరుసగా వన్ బై వన్ ఆ స్క్రిప్ట్ దేనికోసం? ఆ స్క్రిప్ట్ ఎలా రన్ చేయాలి? ఇవన్నీ తెలిసినాయి కాబట్టి ఇక స్క్రిప్ట్ రాయటమే మనం నెక్స్ట్ పార్ట్ స్క్రిప్ట్ రాయటమే. అంతే సింపుల్. నెక్స్ట్ అంటే స్క్రిప్ట్ రాసి రన్ చేయటమే అంతే. ఆహా! అంతేనా? అంతే మరి స్క్రిప్టింగ్ అంటే. దాంట్లో డిఫరెంట్ యాక్షన్స్ మనం పెర్ఫార్మ్ చేస్తాం. ఒక స్క్రిప్ట్ దాని కోసం, ఇంకో స్క్రిప్ట్ ఇంకో దాని కోసం, ఇంకో స్క్రిప్ట్ ఇంకో దాని కోసం. అట్లా. అలాగే మనం ఓవరాల్ పిక్చర్ ఐడియా ఇది ఓవరాల్‌గా. ఐడియా, పిక్చర్. ఓకేనా? సో, అంటే 21, 27 అయిందా? 21, 27 అంటే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పొడిగిస్తే మీకు కోపం వస్తదేమో. ఆల్రెడీ ఎంతమందున్నారు? 17. ఓకే. మంచి పని. వాళ్ళు కూడా రారు ఇక రేపు. కాసేపు ఎక్కువ చెప్తే. ఆ! సరే. సరే. యెస్. యెస్ ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా ఏమైనా కాన్సెప్ట్‌లు? Yes, sir. Yes, sir. Yes, sir. పర్వాలేదా? అర్థమవుతున్నాయా? Yes, sir. వినండి. జాగ్రత్తగా వినండి. చక్కగా నేర్చుకోండి. ఇబ్బంది లేదు. ఆహ్, ఇప్పుడు యాక్చువల్‌గా మనం ఓకే. సరే. రేపు పట్టేసి రేపు అవన్నీ రన్ చేసి చక్కగా అవన్నీ చూపిద్దాంలే. హ్మ్. చూపిచ్చేద్దాం. రేపు చేద్దాంలే. ఆల్రెడీ 9:30 అయిపోయింది కాబట్టి ఓకే. యెస్ ఫ్రెండ్స్. So let us stop here for today and we discuss